మా నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ గారికి అండ్ మా వరుణ్ సందేశ్ గారికి, వితికా గారికి అండ్ అలానే శివారెడ్డి గారికి అండ్ మా డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి అందరికీ కూడా హార్టియెస్ట్ వెల్కమ్. అండ్ అందరికంటే ఆనందపడేది వరుణ్ సందేశ్ గారు ఒక సినిమాతో వస్తున్నారు అంటే అప్పట్లో మనం ఎంత ప్రేమించాం ఆయనని. ఆయన సినిమాలు ఎంత మంచి సినిమాలు అందించారు ఆయన. అండ్ ఆయనకి ఈ సినిమా ద్వారా కంబ్యాక్ రావాలని మనస్ఫూర్తిగా మేమందరం కోరుకుంటున్నాం. ఇప్పటికీ ఆయన సినిమా పాటల్ని మనం వింటూనే ఉంటాం. నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా. అండ్ హ్యాపీ డేస్లో ఫ్రెండ్షిప్ డే సాంగ్ అయితే ప్రతి ఫ్రెండ్షిప్ డేకి మనం ఎప్పుడైనా ఎక్కడైనా వింటూనే ఉంటాం. అండ్ ఆయన సినిమాలోని కథ కానివ్వండి, ఆయన ఎంచుకునే పాత్రలు మనల్ని మెస్మరైజ్ చేస్తూనే ఉన్నాయి. అండ్ అప్పటి సినిమాలైనా ఇప్పటికీ గుర్తుండిపోయేలా చేశారు. అండ్ ఇప్పుడు కానిస్టేబుల్ అంటూ పలకరించడానికి మన ముందుకు రాబోతూ ఉన్నారు. అండ్ వితికా గారు ఈజ్ ఆల్సో ఇన్స్పిరేషన్ టు సో మెనీ ఉమెన్. వి విష్ ఆల్ ద వెరీ బెస్ట్ టు దిస్ పవర్ కపుల్. ఎస్, సో ఈ పాటికే టీజర్ రిలీజ్ అయింది అండ్ పాటలు రిలీజ్ అయ్యాయి. ఎంత మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుందో చూసాం. అండ్ ఆర్యన్ సుభాన్ గారి దర్శకత్వం కానివ్వండి, అండ్ అలానే బలగం జగదీష్ గారి ప్రొడక్షన్ వాల్యూస్ కానివ్వండి, చాలా అద్భుతంగా కనిపించాయి. అండ్ ఇవాళ ట్రైలర్ లాంచ్కి విచ్చేసిన మీ అందరికీ మరొకసారి స్వాగతం పలికేస్తున్నాం. అండ్ ప్లీజ్ అందరూ కూడా మీ సీట్స్లో కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. ప్లీజ్ ఈ ఏరియా అంతా క్లియర్ చేయండి. సో ఇప్పుడు మన నట కిరీటి, మన వర్సటైల్ యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి చేతుల మీదుగా కానిస్టేబుల్ ట్రైలర్ లాంచ్ జరుపుకోబోతున్నాం. ఒక్కసారి సార్కి మైక్ ఇస్తే కానిస్టేబుల్ ట్రైలర్ అని చెప్తారు. సార్ ఒక్కసారి సార్కి మైక్ ఇవ్వండి. సార్ అక్కడే నిల్చొని చెప్పండి సార్. సభకి నమస్కారం. కానిస్టేబుల్ ట్రైలర్ లాంచ్ ప్లీజ్. Thank you, sir. Thank you so much. Yes, he Can we have a special video about constables on screen, please?
వావ్, దట్స్ అ మోస్ట్ ఇంటెన్స్ సస్పెన్స్ థ్రిల్లర్ ట్రైలర్ ఆఫ్ కానిస్టేబుల్ టీం. అందరికీ ఒక్కసారి గట్టిగా క్లాప్స్ అండి. అండ్ చాలా కాలం తర్వాత తెలంగాణ యాసలో తెలంగాణ భాషలో చాలా అద్భుతంగా కనిపించబోతున్నారు వరుణ్ సందేశ్ గారు. వి విష్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యువర్ ఫ్యాన్స్. యూ డిజర్వ్ ద హ్యూజ్ సక్సెస్. వి విష్ ఓన్లీ ద బెస్ట్ ఫర్ యూ. ఎస్, సో కానిస్టేబుల్ అంటూ ఒక సస్పెన్స్ థ్రిల్లర్తో మన ముందుకు రాబోతున్నారు వరుణ్ సందేశ్ గారు అండ్ మురళీధర్ గౌడ్ గారు. అండ్ అలానే చాలా అద్భుతమైన కాస్టింగ్ అండ్ స్పెషల్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎంత అద్భుతంగా ఉన్నిందో అండ్ విజువల్స్ కానివ్వండి, ప్రతి ఫ్రేమ్ కూడా చాలా అద్భుతంగా ఉన్నింది. అండ్ స్పెషల్గా ఇలాంటి థ్రిల్లర్స్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రాణం పోస్తుందనే చెప్పాలి. సో అలాంటి అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించారు సుభాష్ ఆనంద్ గారు అండ్ అలానే జ్ఞాని గారు. సో ఒక్కసారి కానిస్టేబుల్ టీం అందరికీ కంగ్రాచ్యులేషన్స్ తెలియజేస్తున్నాం. జాగృతి మూవీ మేకర్స్ బ్యానర్ పై బలగం జగదీష్ గారు ప్రొడ్యూసర్గా, హజరత్ వలీ గారి సినిమాటోగ్రఫీలో కుపేంద్ర పవర్ గారు అండ్ అలానే నిగితా జగదీష్ గారు కో ప్రొడ్యూసర్స్గా, సుభాష్ ఆనంద్ గారు అండ్ జ్ఞాని గారి మ్యూజికల్లో, శ్రీ వరప్రసాద్ గారి ఎడిటింగ్లో, డైరెక్టెడ్ బై ఆర్యన్ సుభాన్ గారు. సో చాలా అద్భుతమైన దర్శకత్వం వహించారనే కనిపిస్తోంది ట్రైలర్ చూస్తుంటే. అండ్ పాటలు ప్రతిదీ కూడా మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి. అండ్ వరుణ్ సందేశ్ గారిని అండ్ అలానే మధులిక వారణాసి గారిని మెయిన్ లీడ్స్లో చూడబోతూ ఉన్నాం. సో ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా టీం అందరినీ ఒక్కొక్కరుగా వేదిక మీదకి ఆహ్వానం పలికేద్దాం. ముందుగా ఎడిటర్ శ్రీ వరప్రసాద్ గారిని గట్టిగా చెప్పలతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ ఎడిటర్ శ్రీ వరప్రసాద్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. అండ్ అలానే డిఓపి ఆఫ్ దిస్ ఫిలిం హజరత్ వలీ గారిని గట్టిగా చెప్పలతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ హజరత్ వలీ గారు, డిఓపి ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ అవర్ మ్యూజిక్ డైరెక్టర్ సుభాష్ ఆనంద్ గారిని గట్టిగా చెప్పలతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ అవర్ కో ప్రొడ్యూసర్ కుపేంద్ర పవర్ గారిని గట్టిగా చెప్పలతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ కుపేంద్ర పవర్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ అవర్ గెస్ట్ డైరెక్టర్ రామ్ భీమ్ గారిని గట్టిగా చెప్పలతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ ఇవాళ మా ట్రైలర్ లాంచ్కి అతిథిగా విచ్చేసినటువంటి రామ్ భీమ్ గారిని అండ్ అలానే డైరెక్టర్ కొండా విజయ్ కుమార్ గారిని గట్టిగా చెప్పలతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ కొండా విజయ్ కుమార్ గారు. అండ్ అలానే ప్రొడ్యూసర్ శివప్రసాద్ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ పుష్పలో అద్భుతంగా నటించినటువంటి మా జగదీష్ గారిని గట్టిగా చెప్పలతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ ఇవాళ మాకు అతిథిగా విచ్చేసినటువంటి మా జగదీష్ గారు అండ్ అలానే సిద్ధు రెడ్డి కందకట్ల గారిని కూడా గట్టిగా చెప్పలతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ ఇంద్రసేన గారు ఆల్సో టు ప్లీజ్ జాయిన్. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ ఆర్ గద్దర్ నరసన్న గారిని కూడా గట్టిగా చెప్పలతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు టీం నుంచి ఆహ్వానం పలికేద్దాం. మన బ్యూటిఫుల్ హీరోయిన్ మధులిక వారణాసి గారిని గట్టిగా చెప్పలతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ నిత్య గారు ఆల్సో టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ అవర్ ప్రొడ్యూసర్ బలగం జగదీష్ గారిని గట్టిగా చెప్పడంతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సో రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్తో కానిస్టేబుల్ అన్న సినిమాని మనకు అందించబోతున్నటువంటి బలగం జగదీష్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ అవర్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ డైరెక్టర్ ఆర్యన్ సుభాన్ గారిని గట్టిగా చెప్పడంతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ ఆర్యన్ సుభాన్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ ఆర్ బ్యూటిఫుల్ స్ట్రాంగెస్ట్ ఉమెన్ వితికా షేరు గారిని గట్టిగా చెప్పడంతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. And now let me invite our hero, our very own, our favorite Varun Sandesh గారిని గట్టిగా చెప్పడంతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. along with our నట కిరీటి versatile actor రాజేంద్ర ప్రసాద్ గారు. And now let me invite our శివారెడ్డి గారు also to please join the stage. అండ్ అలానే దువాసి మోహన్ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ టీమ్ కానిస్టేబుల్ ఇంకెవరైనా ఉంటే కూడా ఫోటో ఆప్ కోసం వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. అండ్ అలానే బిహెచ్ఎల్ ప్రసాద్ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఫోటో ఆప్ కోసం కానిస్టేబుల్ టీం అందరినీ కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.
రాజేంద్ర ప్రసాద్ గారిని, హీరో గారిని అండ్ అలానే డైరెక్టర్ గారిని, ప్రొడ్యూసర్ గారిని ఒక్క పిక్చర్ కోసం ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. అలానే హీరోయిన్ గారిని కూడా, మధులిక గారు. అండ్ అలానే పాండు గౌడ్ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే పిఆర్ఓ వినాయకరావు గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి గ్రూప్ పిక్చర్ కోసం. అండ్ అలానే మా ప్రభు గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం గ్రూప్ పిక్చర్ కోసం. అండ్ నాగేంద్ర గారు కూడా ప్లీజ్ ఒక గ్రూప్ పిక్చర్ కోసం అండి. ఫ్యాన్స్ కోరుకుంటున్నారు నాగేంద్ర గారిని అండ్ ప్రభు గారిని. ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు, హీరో హీరోయిన్ ఒక పిక్చర్ అండి. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు ఆల్సో ఒక పిక్చర్ అండి. ఎస్, ఇప్పుడే విచ్చేసినటువంటి మా మామిడి హరికృష్ణ గారికి హార్టియెస్ట్ వెల్కమ్ అండి టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. చెక్ చెక్. ఇప్పుడే విచ్చేసినటువంటి మా గద్దర్ నరసన్న గారికి హార్టియెస్ట్ వెల్కమ్, గట్టిగా స్వాగతం పలికేస్తున్నాం చప్పట్లతో. సో గుడ్ టు సీ యూ హియర్ అండి. సార్ ఒక్క గ్రూప్ పిక్చర్ కోసం అందరూ కూడా స్ప్రెడ్ అవ్వండి, ఫుల్ పిక్చర్ కోసం. ఒక గ్రూప్ పిక్చర్ అండి, ఫుల్ పిక్చర్ కోసం అందరినీ కూడా ప్లీజ్ లైన్లో నిల్చోండి. వెనక్కి వెనక్కి సార్, వెనక్కి సార్. ఒక గ్రూప్ పిక్చర్. వితిక గారు, వరుణ్ సందేశ్ గారు, డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు ఒక పిక్చర్ అండి. శివారెడ్డి గారు ఆల్సో ప్లీజ్ జాయిన్ ఫర్ పిక్చర్ అండి. అండ్ అలానే మా కేశవ జగదీష్ గారిని కూడా పిక్చర్ కోసం జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ ఫుల్ లెంత్ ఒక గ్రూప్ పిక్చర్ అండి ప్లీజ్. అలానే
తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి పిఏ పవన్ కుమార్ గౌడ్ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. బీఆర్ఎస్ నాయకులు పవన్ కుమార్ గౌడ్ గారిని ఒక పిక్చర్ కోసం ప్లీజ్ అండి. ఐ రిక్వెస్ట్ పవన్ కుమార్ గౌడ్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. సార్ పేపర్స్ కోసం మీడియా కోసం ఒక్క గ్రూప్ పిక్చర్ అండి. డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, వరుణ్ సందేశ్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, హీరోయిన్ గారు ఒక్క పిక్చర్ అండి. ఓకే, ముందుగా ఇవాళ మన ముఖ్య అతిథి నట కిరీటి వర్సటైల్ యాక్టర్ ఎన్నో పాత్రలతో మన అందరినీ అలరించినటువంటి మా రాజేంద్ర ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. సభా సరస్వతికి నమస్కారం. నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కరిస్తూ, కానిస్టేబుల్ మన అందరి జీవితాల్లో ఒక ముఖ్యమైన పాత్ర. కానిస్టేబుల్ అంటే తెలియని వాళ్ళు కానీ, కానిస్టేబుల్ అంటే ఎవరికి కానిస్టేబుల్ అనగానే అయితే అంత పర్ఫెక్ట్గా ఉన్నటువంటి ఒక అద్భుతమైన టైటిల్ కానిస్టేబుల్తో ఈ రోజున సినిమా తీసి వరుణ్ టోటల్గా అంతకుముందు ఇందాక మన యాంకర్ గారు చెప్పినట్టుగా అద్భుతంగా ఎన్నో కుర్రాళ్ళకి సరిపడిన, ఇళ్ళకి సరిపడిన ఎంటర్టైన్మెంట్స్ ఎన్నో చేసిన వాడు ఒక లవర్ బాయ్. ఎస్, థ్యాంక్స్ రా బాబు, నాకు బాగా అందించావు, ఏదో పరీక్షల్లో అందించినట్టు అందించావు రై. నీ పని బాగుందిలే, నువ్వు కామెడీ చేస్తావు అనుకుంటే నువ్వేం గడ్డం పెంచి నువ్వు భయపెడుతున్నావు ఈ మధ్య. మీరు గడ్డం పెంచారు, స్ట్రైక్ ఏమనుకోద్దు, పని పాట లేక అన్ఎంప్లాయ్మెంట్. సో ఏది ఏమైనా ఇవాళ నేను ఇక్కడికి రావడానికి అంటే నీకేం సంబంధం అయ్యా, కానిస్టేబుల్కి నీకేం సంబంధం, నీకు కానిస్టేబుల్కి ఏం సంబంధం అని అంటే కనుక మీ అందరికీ తెలుసు కానిస్టేబుల్ ఏంటి నేనేంటో మీకు తెలుసు. ఇద్దరు చూసారా, ఇలా అల్లరి మామూలు అల్లరి కాదండి, 40 ఏళ్ళ నుంచి నాతో అలిబా. కానీ ఇప్పుడు వరుణ్ నీకు ఒక చిన్న సందేశం, వరుణ్ సందేశ్కి ఒక చిన్న సందేశం ఏంటంటే, నేను ఎక్కడ కనపడినా సరే సెల్యూట్ చేయి. ఎందుకంటే ప్రస్తుతం నువ్వు కానిస్టేబుల్, జులై చూసావా, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీసు, అలవైకుంఠపురం చూసావా, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీసు అని సరదాగా అంటూ, నాకు మరి ముఖ్యంగా నన్ను ఇవాళ పిలిచినప్పుడు నేను చాలా సంతోషపడ్డాను. ఎందుకు అనంటే ఇలాంటి సినిమాలు
అద్భుతంగా ఆడాలి. ఈ మాట నేను ఎందుకు అన్నాను అనంటే మీ అందరికీ తెలుసు, ఒకప్పుడు సంవత్సరానికి 12 సినిమాలు చేసిన హీరోగా ఈ రేంజ్ సినిమాలు ఎంత బాగా ఆడితే ఇండస్ట్రీకి అంత స్ట్రెంగ్త్ అండి. ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్, ఇలాంటి నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేయటం వల్ల, నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ఇలాంటివి సక్సెస్ అవ్వడం వల్ల ఇండస్ట్రీకి చాలా మంచిది అని అద్భుతంగా నమ్మి పనిచేసిన వాళ్ళలో నేను ఒకండి. అందుకని ఇవాళ ప్రేమతో ఇవాళ నన్ను పిలిచారు, ప్రేమతో నేను వచ్చాను. నేను 100% మీకు ఇప్పుడే మనం ట్రైలర్ చూసాం. నిజంగా అంటే ఇప్పుడు అంతా థ్రిల్లింగ్ సీజను, థ్రిల్ సినిమాల సీజన్ అండి. సో కానిస్టేబుల్ని కూడా నేనేమో అప్పుడేమో అల్లరి చేయాల్సి వచ్చింది, చేసాం. ఇప్పుడున్న సీజన్ ప్రకారం థ్రిల్లు. డైరెక్టర్ గారు నిజంగానే ట్రైలర్ నేను చూసి చాలా సంతోషంతో చెప్తున్నాను నేను. అట్లాగే ప్రొడ్యూసర్ గారికి కూడా ఆల్ ద వెరీ బెస్ట్. ఎందుకు అనంటే డెఫినెట్గా ఇవాళున్న సీజన్కి సరిపడా కథ, సరిపడా థ్రిల్గా మీరు చాలా బాగా తీశారు. చాలా సంతోషం. వాడు మా కెమెరామెన్ కూడా, వాడు నాకు తమ్ముడే. గాడ్ బ్లెస్ యూ సోమశరణం. డెఫినెట్గా మీరందరూ చాలా మంచి వర్క్ చేశారని అనిపించింది. అందుకని మీరందరూ కూడా ఈ సినిమాని తప్పకుండా చూసి ఒక అద్భుతమైన హిట్. నేను మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, నా స్వార్థం ఏంటంటే ఈ రేంజ్ సినిమాలు ఎప్పుడూ బ్రహ్మాండంగా ఆడాలి. ఎందుకంటే పెద్ద సినిమాలు అఫ్కోర్స్ మొన్న కల్కి దాకా చేశాను కానీ నేనే, ఆ సినిమాలు ఎప్పుడో ఒకటి కానీ రావు. కానీ ఇలాంటి సినిమాలు ప్రతిరోజు వచ్చి మీ అందరినీ అలరిస్తుంది అని, మీకు కావలసిన మసాలా అంతా ఇందులో ఉంది అని నేను నమ్ముతూ తప్పకుండా ఈ సినిమాని మీరందరూ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా అబ్బాయి వరుణ్, ఐ లవ్ యూ, గాడ్ బ్లెస్ యూ. వీళ్ళంతా నా బిడ్డలు, మీకు తెలుసు. నా తర్వాత నా బ్యాచ్ అంతా నాకు బిడ్డలు లాంటి వాళ్ళు వీళ్ళందరూ. వీళ్ళ సక్సెస్ బాగా, వాళ్ళ పెద్దవాళ్ళు ఎంత సంతోషపడతారో నాకు తెలియదు కానీ వీళ్ళ సక్సెస్ని ఎక్కువ సంతోషపడేవాడిగా నేను ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. బాగా డిఫరెంట్ గెటప్తో బాగా చేసావు. డెఫినెట్గా ఈ సినిమా బాగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. ప్లీజ్ దయచేసి తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ మరొకసారి హృదయపూర్వకమైన నమస్కారాలతో, కానిస్టేబుల్ బిగ్ హిట్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇవాళ రాజేంద్ర ప్రసాద్ గారి చేతుల మీదుగా రియల్ పోలీస్ ఒక ముగ్గురికి సన్మానం చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. ముందుగా పురుషోత్తం రెడ్డి గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే ప్రసాద్ రాజు గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే కోటేశ్వరరావు గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. వీరి ముగ్గురికి రాజేంద్ర ప్రసాద్ గారి చేతుల మీదుగా చిరు సత్కారం. ఒక పిక్చర్ అండి రాజేంద్ర ప్రసాద్ గారితో అండ్ వరుణ్ సందేశ్ గారితో. థ్యాంక్ యూ సో మచ్ అండి రాజేంద్ర ప్రసాద్ గారికి ఫర్ గ్రేసింగ్ ఆర్ ఈవెంట్. మీరు ఇలానే మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. అండ్ ఈ సినిమాకి పాటలు అందించినటువంటి లిరిసిస్ట్ రామారావు గారిని గట్టిగా చప్పలతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. రామారావు గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. అండ్ ముందుగా
కో ప్రొడ్యూసర్ కుపేంద్ర పవర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Good morning, everyone. Special thanks to all chief guests who attend this event for our trailer launch, Constable, and thank you everyone for being such a wonderful event. And everyone, I thought this trailer will be a good reach and everyone can see the movie in theaters, and God bless you. Thanks for everyone for coming. Thank you. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అండ్ ఈ సినిమాలో అద్భుతమైన పాట పాడినటువంటి మా గద్దర్ నరసన్న గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే 2 లైన్లు పాడితే కూడా ఇంకా హ్యాపీ సార్. ఈరోజు కానిస్టేబుల్ అనే మూవీలో ఇంత చక్కటి సాంగ్ పాడేటువంటి అవకాశం కలగడం, పోలీసుల గురించి, వాళ్ళ కష్టాల గురించి, వాళ్ళ బాధలు, వాళ్ళ కన్నీళ్ళు, వాళ్ళు పడుతున్న శ్రమ నిత్యం అనేక సంవత్సరాలుగా నేను చూసిన సందర్భం. ఏదో ఒక సాంగ్ పోలీస్ డిపార్ట్మెంట్కి, పోలీస్కి అందియాలనేటువంటి ఉద్దేశం నాకు ఉండే ఈ కానిస్టేబుల్ మూవీ రూపంలో పాడే అవకాశం దొరకడం నాకు నిజంగా కూడా గర్వంగా ఉందని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేసుకోక తప్పదు. ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషం. అదే మాదిరిగా హీరో గారు వరుణ్ సంతోష్ గారు, పెద్దలు మా శివారెడ్డి అన్న, మామిడి హరికృష్ణ అన్న, అండ్ డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, హీరోయిన్ గారికి, మా మ్యూజిక్ డైరెక్టర్ గారికి, ఈ సాంగ్ రాసిన రైటర్కి, పత్రికా విలేకరులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, ఈ మూవీలో నేను పాడినటువంటి పాట మొత్తం పాడకపోయినా హుక్ లైన్ ఏదో ఒక చిన్న లైన్ వినిపిస్తానని కూడా ఈ సందర్భంగా. కానిస్టేబుల్ అన్నా, కానిస్టేబుల్ అన్నా, కానిస్టేబుల్ అన్నా, సమాజమే నీ సేవకు సలామంటుందన్నా. కానిస్టేబుల్ అన్నా, కానిస్టేబుల్ అన్నా, సమాజమే నీ సేవకు సలామంటుందన్నా. కానిస్టేబుల్ అన్నా, కానిస్టేబుల్ అన్నా, ఎగిరే జెండా నిన్నే చూసి మురిసిపోతుందన్నా. కానిస్టేబుల్ అన్నా, కానిస్టేబుల్ అన్నా, ఎగిరే జెండా నిన్నే చూసి మురిసిపోతుందన్నా. ఇలాంటి గొప్ప పాడేటువంటి అవకాశం కలిగించినటువంటి ఈ మూవీ సిబ్బంది అందరికీ, మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ అండి. ముందుగా సుభాష్ ఆనంద్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం, మ్యూజిక్ డైరెక్టర్. అందరికీ నమస్కారం అండి, పెద్దలందరికీ. ఇలాంటి మంచి సినిమా ఇచ్చినందుకు డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. ఇందులో ఉన్న 2 సాంగ్స్ చాలా ఎమోషనల్ సాంగ్స్. ఒకటి కానిస్టేబుల్ సాంగ్స్, ఇంకోటి ప్యాట్రిక్ సాంగ్ ఉంటుంది, అది చంద్రబోస్ గారు పాడారు. ఆయన కూడా థ్యాంక్స్ చెప్తున్నాను, ఎందుకంటే అడగంగానే వచ్చి పాడారు. అలాగే నరసన్న గారు కూడా అడగంగానే వచ్చి, ఈ కానిస్టేబుల్ సాంగ్ ఆయన వాయిస్ అయితే అందరికీ రీచ్ అవుతుంది, కానిస్టేబుల్ కష్టాలు ఆ గొంతు నుంచి వినాలనుకొని ఆయన ఈ పాటను అడిగాం. ఆయన మా కోరిక మన్నించినందుకు హ్యాపీ. ఈ ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు డిఓపి హజరత్ అలీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి, మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. ఈ కానిస్టేబుల్ మూవీకి నాకు ప్రొడ్యూసర్ గారు జగదీష్ అన్న ఒక సినిమా నుంచి పరిచయం. ఆయన ఫస్ట్ కథ విన్న వెంటనే ఫస్ట్ నా దగ్గరికి పంపించారు డైరెక్టర్ గారికి. ఒలి కొంచెం నీకు ఎక్స్పీరియన్స్ ఎక్కువ కదా, ఒకసారి వింటావా కథ అన్నారు. డైరెక్టర్ గారు కథ చెప్పిన వెంటనే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. అసలు అతను ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తున్నట్టు అనిపించలేదు నాకు. చాలా బాగుంది కథ, అద్భుతంగా రాసుకున్నారు తన కథ. ఈ రోజుల్లో ఇప్పుడు చాలామంది పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నారు, చిన్న సినిమాలు చేస్తున్నారు, కానీ ఇలాంటి సినిమాలు కానీ ఇండస్ట్రీకి వస్తే ఇంకొక రేంజ్కి వెళ్తాయి. అతను రాసుకున్న కథలు 2-3 కూడా విన్నాను నేను కథలు.
చాలా బాగున్నాయి అతని కథలు. కానీ ఒక డిఓపికి డైరెక్టర్కి ఒక వైఫ్ అండ్ హస్బెండ్ సంబంధంలో ఉండాలంటారు. అలానే అతను నాకు బాగా సింక్ అయ్యాడు. అతనికి ఏది కావాలో అది ఇచ్చి, మాకు కూడా మా ప్రొడ్యూసర్ గారు మాకు ఏది కావాలంటే అది, అన్న ఇది వద్దన్న ఇది కావాలంటే అది తీసుకో, నీకేం కావాలో, నువ్వు కెమెరామెన్వి, నీకు ఏది కావాలంటే అది తీసుకో, అది తీసుకుంటే కానీ అవుట్పుట్ బాగొచ్చుది కదా. ఆయన కూడా ఫస్ట్ టైం ప్రొడ్యూసర్గా చేసినట్లేదు. అతను కూడా ఏదో ఒక 20-30 సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు అతనే అన్నీ దగ్గరుండి చూసుకొని సినిమాకి ఏది కావాలో అది కాంప్రమైజ్ అవ్వకుండా ఏది కావాలంటే అది ఇచ్చి మార్నింగ్ 6 కల్లా సెట్లో ఉండి ప్యాకప్ అయినంతవరకు ఆయనే దగ్గరుండి అన్నీ చేసుకొని సినిమాకి మాకు బాగా, డైరెక్టర్కి నాకు బాగా సపోర్ట్ చేశారు. డైరెక్టర్ గారికి దానికి కథ కూడా వాళ్ళ ఫ్రెండే ఇచ్చాడు. చాలా బాగుంది కథ. నీదేనా? సారీ, కథ నీదేనా? ఓకే. రైటర్ కదా అతను, డైలాగ్ రైటర్ సింతా శ్రీనివాస్ గారు. ఆయన కూడా చాలా బాగా రాశారు డైలాగులు. అసలు ఈ సినిమా ఇదే ఆర్యను మళ్ళా ఇలాంటిది ఇంకో కథ చెప్పాడు నాకు. అది కూడా చాలా అద్భుతంగా ఉంది. ఈ సినిమా మనం చూసినా చెప్పు, నేను సౌండ్ లేదు, డబ్బింగ్ వాయిస్ లేదు, ఆర్ఆర్ లేదు, ఏం లేకుండా కలర్ గ్రేడింగ్ చేసేటప్పుడే ప్రొడ్యూసర్ గారికి ఫోన్ చేశాను. సార్ సినిమా అసలు సాగిపోయింది, అసలు ఎక్కడ బోర్ అనేదే లేదండి, అసలు సినిమా చూసినంతసేపు ఆడియన్స్ సీట్లో నుంచి అలా లెగడండి, అంత అద్భుతంగా చేసామండి సినిమాని. సినిమా అయితే అద్భుతంగా ఉందండి. సినిమా స్టార్ట్ అయింది ఎండింగ్ వరకు ఎవరు ఏ టెన్షన్ పడకుండా బయటకు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు బాగుంది అంటారే తప్ప ఇది ఏముంది అక్కడ అది తప్పు ఉంది ఇది ఈ తప్పు ఉంది ఎవ్వరు అనరు. అంత అద్భుతంగా వచ్చిందండి సినిమా. అందరూ తప్పకుండా చూసి మా అందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా కేశవ జగదీష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఇవాళ మాకు అతిథిగా విచ్చేసినటువంటి మా పుష్ప కేశవ గారు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. సభకు నమస్కారం, విచ్చేసిన పెద్దలందరికీ. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్యన్ కంగ్రాచులేషన్స్ నీకే. మొన్ననే ఒక 40 రోజులు ఆర్యన్తో పనిచేశాను ఒక సినిమాకి, కంప్లీట్ అయిపోయింది. అండ్ నౌ 5-6 రోజులు కాకముందే ఇక్కడ ట్రైలర్ లాంచ్ కానిస్టేబుల్. అండ్ ఇంకొక విషయం, వరుణ్ అన్న కంగ్రాచులేషన్స్ అన్న, హ్యాపీ డేస్ నుంచి చాలా ఇష్టం మీరంటే. అండ్ ఇంకొకటి, కానిస్టేబుల్ అనే టైటిల్ నా జీవితానికి చాలా ముడిపడి ఉన్న టైటిల్. అది అంటే పోలీస్ వ్యవస్థలో మా నాన్నగారి కోరిక అనమాట, పోలీస్ ఆఫీసర్ అవ్వాలని చెప్పి, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అవ్వాలని చెప్పి మా నాన్నగారి కోరిక. సో నేను రావడానికి అదొక ముఖ్య కారణం, నువ్వొక ముఖ్య కారణం. అండ్ మన సమాజంలో పోలీస్ వ్యవస్థ ఎంతవరకు రీచ్ అవుతుంది అంటే, సమాజంలో ఎలా ఉంది అనేది పక్కన పెడితే ఈ సినిమాలో ఏం చూపించావో తెలియదు బాబు. బట్ ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్ అగైన్ అండ్ అగైన్. చూడాలని ఉంది. ట్రైలర్ నాకు షూట్లో చూపించాడు, నేను కొంచెం లేట్గా వచ్చాను, సారీ అందరికీ. సో నేను నిజ జీవితంలో పోలీస్ ఆఫీసర్ అవ్వలేకపోయా. ఏదో రోజు ఒక పోలీస్ ఆఫీసర్గా ఒక క్యారెక్టర్ చేసి మా నాన్నగారి కోరిక తీరుస్తా. ఎందుకంటే నటుడిని అయ్యాను కాబట్టి. నటుడిగా మనకి చాలా జీవితాలు అనుభవించేకి ఛాన్స్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్ టీం అందరికీ. సరే, డైరెక్టర్ గారు అడుగుతున్నారు పుష్ప నుంచి ఒక డైలాగ్ అని చెప్పి. ఏం లేదు, నాకు పార్ట్ 1 నా వాయిస్ ఓవర్తో స్టార్ట్ అవుతుంది. అండ్ నాకు ఎక్కువ ఇష్టమైన విషయం ఏంటంటే, నా వాయిస్ ఓవర్ రాగానే బన్నీ సార్ ఎంట్రీ వస్తుంది. ఇది కూలోడి కథ అనే తేలిగ్గా తీసిపోరేద్దో, నాలాంటోడు నీలాంటాడో యాన్నైనా ఉంటాడో, అలాంటోడు ఎర్రచందనం లాగా అరుదుగా ఉంటాడు. సో ఇది అయిన తర్వాత సార్ ఎంట్రీ వస్తుంది. నాకు గూస్ బంప్స్ వచ్చే సీక్వెన్స్ అప్పుడు పార్ట్ 1 చూస్తున్నప్పుడు. ఓకే, సో థ్యాంక్ యూ అందరికీ, టీం అందరికీ, ఆల్ ది బెస్ట్. ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన డైసాట్ ఫిలిమ్స్ మీకు కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ జగదీష్ ప్రతాప్ బండారి. జగదీష్ అన్న, నీ పేరు నా పేరు జగదీష్. ఆల్ ది బెస్ట్ అన్న మీకు. ఇంకా ఇలాంటి సినిమాలు చేసి కొత్త కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. థ్యాంక్ యూ జగదీష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ ఆర్ ఈవెంట్. వలి గారు, యా ప్లీజ్. సారీ అండి, మా హీరో గారి గురించి చెప్పడం మర్చిపోయాను. ఎందుకంటే మేము సెట్లో ఆర్టిస్ట్ని కమాండింగ్ చేయగలుగుతాం, ఏదైనా చేయగలుగుతాం. సెట్ ఇక్కడ స్టేజ్ మీదకి వచ్చేలాగా భయం కొంచెం ఉంటుంది లోపల మాకు. అసలు మా అన్నతో, వరుణ్ అన్నతో 3 సినిమాలు చేశాను ఇంతకుముందు. అసలు అన్నతో మనం వర్క్ చేస్తున్నామంటే ఒక అన్న తమ్ముడు రిలేషన్ చేసినట్టు ఉంటుంది. వరుణ్ అన్నతో ఎవరైనా వర్క్ చేసిన వాళ్ళు రెండోసారి ఎక్కడన్నా ఆఫీస్లో మీటింగ్లో ఉన్నా సరే, ఏదైనా ప్రొడ్యూసర్ డైరెక్టర్ కూర్చున్నా ఏ హీరో అయితే బాగుంటుందంటే వరుణ్ అన్న అయితే బాగుంటుందని చెప్పగల అంత ఇది ఉంటుంది. ఎందుకంటే అన్నతో చేస్తే ఒక హీరో అన్నట్టే ఉండరు వరుణ్ అన్న.
అంతా ఒక అన్న తమ్ముడు ఒక ఫ్యామిలీలో ఉన్నట్టు ఉంటుంది. ఇలాంటి వరుణన్నతో వర్క్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ. మా శివారెడ్డి అన్నకు కూడా చాలా థ్యాంక్ యూ అండి. దువాస్ అన్నకి ఒక థ్యాంక్ యూ. కానీ నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత నాకంటూ కొంతమంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు కూడా చెప్పాలండి. ఇక్కడ ఇప్పుడు వచ్చిన ఒరిజినల్ పోలీస్ డిపార్ట్మెంట్ మా అన్నలో ప్రసాద్ రాజ్ అన్న, పురుషోత్తమ్ రెడ్డి అన్న, కోటిసరావు అన్న, ఇంకా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంటే మాకు మధు అని ఒక అతను ఉన్నాడండి, సురేష్ అని. వాళ్ళంటే నేను ఇప్పుడు ఇండస్ట్రీలో కూడా ఇలా ఉంటున్నానంటే సూపర్ గుడ్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ నారాయణ గారు, వాళ్ళిద్దరు సపోర్ట్ ఎక్కువ ఉందండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు మా శివారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. సో కానిస్టేబుల్ అనే మూవీ ట్రైలర్ లాంచ్కి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక ముందు ఉన్నటువంటి ప్రేక్షక అభిమానులకి, ప్రింటింగ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం. కానిస్టేబుల్ అంటే నాకు కొంచెం అదే, ఈ సినిమాలో నేను నటించకపోయినా కూడా ఎందుకు వచ్చానంటే, ఇందాక రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పినట్టుగా నాకు కానిస్టేబుల్ అనే టైటిల్కి కొంచెం, టైటిల్కి కాదు ఈ సినిమాకి సంబంధం ఏంటంటే, జాగృతి మూవీ మేకర్స్లో నన్ను హీరోగా పెట్టి జగదీష్ అన్న నన్ను హీరోగా సినిమా తీశాడు. రెంట్ మూవీ పేరు, నాట్ ఫర్ సేల్. సో అదే కాకుండా ఈ సినిమా కానిస్టేబుల్ అంటే నాకు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే కమిషనర్గా ఉన్న మహేందర్ రెడ్డి గారికి కానీ, ఇప్పుడు ఆయన కమిషనర్ గారు లేరు, బట్ మహేందర్ రెడ్డి గారు కానివ్వండి, సజ్జనార్ గారు కానివ్వండి, సివి ఆనంద్ గారు కానివ్వండి, ఏ పోలీస్ ప్రోగ్రాంలు ఉన్నా కూడా నన్ను తప్పకుండా ఇన్వైట్ చేసేవాళ్ళు. చాలా అద్భుతంగా నన్ను గౌరవించుకొని పంపించేవాళ్ళు. సో మా ఇంట్లో కూడా, మేము 7 అన్నదమ్ములు, మా ఇంట్లో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు. సో అంతేకాకుండా నేను చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగింది రామగుండంలో, పోలీస్ స్టేషన్ వెనకాల ఇల్లే మా ఇల్లు అనమాట. సో అట్లా పోలీస్ డిపార్ట్మెంట్తో నాకు బాగా ఇష్టం. పోలీస్ క్యారెక్టర్ అన్నా కూడా, పోలీస్ డిపార్ట్మెంట్ అన్నా కూడా చాలా ఇష్టం. దాదాపు 8 క్యారెక్టర్లు చేశాను, 8 సినిమాలలో చేశాను పోలీస్ క్యారెక్టర్గా. సో ఇప్పుడు కూడా జేడి చక్రవర్తి గారితో ధనం మూలం అని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నాను కానిస్టేబుల్గా, జేడి చక్రవర్తి గారు ఎస్ఐగా. సో ఇట్లా కానిస్టేబుల్ అంటే ఒక మనల్ని కంటికి రెప్పలాగా, వాళ్ళ భార్య పిల్లల్ని, వాళ్ళ కుటుంబ సభ్యులకి దూరంగా బ్రతుకుతూ, ఎలాంటి కార్యక్రమాలు వచ్చినా, ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మనల్ని కాపాడుతూ, కంటికి రెప్పలాగా కాపాడుకొని కడుపులో పెట్టుకునే చూసుకునేటువంటి ఏదైనా ఉంది అని అంటే అమ్మ తర్వాత, నాన్న తర్వాత పోలీస్ డిపార్ట్మెంటే. సో అలాంటి పోలీస్ డిపార్ట్మెంట్కి మనం గౌరవం ఇవ్వాలి కాబట్టి ఈరోజు ఇక్కడ రావడం. సో అందులో యాంకర్ గారు కూడా సింబాలిక్గా డ్రెస్ వేసుకొని రావడం నాకు ఇంకా మంచిగా అనిపించింది. ఐ అప్రిషియేట్ దాట్. సో వల్లి గారు, కెమెరామ్యాన్ గారు, ఆయన మనకంతకుముందు సభాపతి భాస్కర్ రావు గారు ఉండేవారు, గంటలు చక్కగా మాట్లాడేవారు సభను ఉద్దేశించి. ఈయన ఇందాక వరుణ్ సందేశ్ గురించి మర్చిపోయాను. నేను అసలు ఈ వేదికకు వచ్చినప్పుడు టక్కున నాకు ఏం మాట్లాడాలో తెలియదు. అసలు ఇక్కడ మాట్లాడిన వాళ్ళల్లో ఎక్కువసేపు మాట్లాడింది నువ్వే, ఏం మాట్లాడినా తెలియదేట, ఇది పరిస్థితి. సో వల్లి అన్న నాకు మంచి ఫ్రెండ్. నేను హీరో చేసిన సినిమాకు కూడా వల్లి అన్ననే కెమెరామ్యాన్. సో వరుణ్ సందేశ్ ఇక్కడ హీరో. సో ఆయనతో కూడా నేను వర్క్ చేయడం జరిగింది. చాలా మంచి మనసున్నటువంటి వ్యక్తి, మంచి ఆర్టిస్ట్, మంచి టాలెంటెడ్తో పాటు వ్యక్తిత్వం, మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి, సున్నితమైనటువంటి మనసు ఉన్నటువంటి వ్యక్తి. నాకు వరుణ్ సందేశ్ అనగానే ఫస్ట్ నాకు ఒక డైలాగ్ గుర్తొస్తుంటుంది, యుఎస్ఏ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేట అనేది డైలాగ్. అది నాకు అమ్మ, ఇది నేను అప్పుడు మధురానగర్లో ఉండేవాను. ఇక ఈ అమ్మాయి కూడా అక్కడ మధురానగర్లో, మా అమ్మని చిన్నప్పుడు ఈ అమ్మాయి ఇంత ఉండేది, మా అమ్మని సైకిల్ వేసుకొని వచ్చి గుద్దేసింది. సో అట్లాగే మా ఊరు నుంచి వచ్చిన అమ్మాయి తేజు. సో అట్లాగే హీరోయిన్ కూడా చాలా అద్భుతంగా చేశారు. సో ట్రైలర్ చూసాము, చాలా అద్భుతంగా ఉంది. మీరు అందరూ కలిసి పెద్ద మనసు చేసుకొని, చిన్న సినిమా అని అనుకోకుండా పెద్ద మనసు చేసుకొని మంచి సినిమాకి మార్కులేసి మీరందరూ కూడా సపోర్ట్ చేయాలని, మీరందరూ ఈ సినిమాని ఆదరించి, ఎంతో కష్టపడి పాడిన మా గద్దర్ జూనియర్ గద్దర్ అన్న, సో అట్లాగే మా డైరెక్టర్ గారు సుభాన్ గారు, అట్లాగే వల్లి గారు, ఇక ప్రొడ్యూసర్ గారు, మనం చెప్పేసుకున్నాం, అందరూ ఇచ్చేసినటువంటి అతిథులంతా మా అన్న. సో ఆయన దగ్గరికి ఎప్పుడన్నా ఎవరన్నా కళాకారులు కానీ వెళ్ళి, అన్నా నాకు ఈ ప్రాబ్లం ఉంది అంటే, ఆయన లిమిట్స్ దాటి అట్లా ఎవరు చేయరండి, రూల్స్ ఒప్పుకోవు. అయినా సరే కొంచెం చొరవ తీసుకొని లిమిట్స్ దాటి పెద్దవాళ్ళకు సంజాయిసి చెప్పుకొని
కళాకారులకు మాత్రం అన్యాయం కాకుండా వాళ్ళకు కావాల్సినటువంటి ప్రతిదీ కూడా హెల్ప్ చేసేటువంటి గొప్ప మనసున్నది మా అన్నకి. సో ఒక్కసారి గట్టిగా మా అన్నకి చప్పట్లు కొట్టి మీరందరూ ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలండి. సో అట్లాగే సో హోల్ టీం మొత్తం టీం అందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. ఈవెంట్ డైస్ ఆర్ట్స్ ఈవెంట్ చాలా హర్ష గారు చాలా అద్భుతంగా చేశారు. ఈవెంట్ అంతా కూడా చేస్తున్నారు, చేయాలి, ఇంకా చాలా చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా మర్చిపోయి ఉంటే నన్ను క్షమించవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. యువత్ర ఇది ఇంత టాలెంటెడ్గా ఉంది. థ్యాంక్ యూ శివారెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ డైరెక్టర్ రామ్ భీమ్ గారిని అండ్ అలానే డైరెక్టర్ కొండా విజయ్ కుమార్ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. అండ్ ఇప్పుడు లిరిసిస్ట్ రామారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. ముందుగా సండే రోజు హ్యాపీగా ఉండాల్సింది. మీరు ప్రతిరోజు మన కోసం డ్యూటీ చేస్తున్న కానిస్టేబుల్ ఈవెంట్కి వచ్చినందుకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. పోలీస్ అంటే పెట్టుకున్న టోపీ, వేసుకున్న చొక్కా, చుట్టుకున్న బెల్ట్, పట్టుకున్న లాఠీ ఎంత ముఖ్యమో ఇందులో ఉన్న 4 పాటలు కూడా అంతే ముఖ్యం. చాలా బాగా వచ్చాయి. సినిమా కంటెంట్ కూడా చాలా బాగుంది. అందులో ఉన్న మంచి 2 పాటలు నేను రాశాను. అందులో ఒక పాట చంద్రబోస్ గారు పాడడం చాలా సంతోషం. నాకు యాక్చువల్గా చెప్పాలంటే ఈ జన్మకి ఎంత అదృష్టం అనమాట. ఇందులో ఇంత మంచి అవకాశం ఇచ్చిన డైరెక్టర్ సుభాన్ గారికి, ఆర్యన్ సుభాన్ గారికి, ప్రొడ్యూసర్ జగదీష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే కానిస్టేబుల్ అంటే మనం అంటే రకరకాల ఆలోచిస్తాం. వరుణ్ సందేశ్ గారు అంటే ఇంతవరకు క్లాస్ పీపుల్ చూసాం కదా, క్లాసులో ఉన్నాం లుక్ని. ఈ లుక్ చూడగానే ఆయన హైట్కి తగ్గట్టుగా ఏదైనా పర్ఫెక్ట్ కానిస్టేబుల్కి సూటబుల్ అనేట్టు ఉన్నారన్నమాట. మాస్లో కూడా అదరగొట్టారు. సినిమా చాలా బాగుంటుంది. మీరు కూడా చూసి ఆశీర్వదించాలని అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు మా వితిక గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటూ ఉన్నాం. అందరికీ నమస్కారం. స్టేజ్ మీద ఉన్న పెద్దలకి అండ్ మీడియా మిత్రులకి థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ ఈవెంట్కి ఆబ్వియస్గా నేను సందేశ్ గురించే వచ్చాను యాజ్ అ గెస్ట్గా. అండ్ కానిస్టేబుల్ అనే సినిమా లాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. లైక్ మెసేజ్ ఓరియంటెడ్, అంటే మన సోషల్ ఇష్యూస్ పైన ఒక సినిమా తీయడం అనేది చాలా గట్స్ ఉండాలి. థ్యాంక్ యూ ఆర్యన్ ఫర్ చూసింగ్ సందేశ్ అండ్ ఇలాంటి ఒక సబ్జెక్ట్ ఎంచుకున్నందుకు. అండ్ అంతేకాకుండా ఈ సినిమాని ఎంకరేజ్ చేస్తూ ప్రొడ్యూస్ చేసిన జగదీష్ గారికి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ అందరూ వచ్చి నాకు మీ ఆయన చాలా బాగా తయారయ్యారు, అసలు హ్యాపీ డేస్కి, కొత్త బంగారు లోకానికి, తర్వాత ఎన్ని సినిమా, ఒక్కొక్క సినిమాకు ఒక్కొక్క డిఫరెంట్ క్యారెక్టర్ కాబట్టి దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటారు. నేను కూడా ఇప్పుడు ట్రైలర్ చూసి ఐ ఫెల్ట్ సో హ్యాపీ బికాజ్ యునో సినిమా చూస్తున్నప్పుడల్లా మనకి ఒక్కొక్క సినిమాకి వరుణ్ సందేశ్ అని అందరికీ తెలుసు, బట్ యాజ్ అ కానిస్టేబుల్గా చూడడం అనేది నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఐ విష్ గుడ్ లక్ టు ద హోల్ టీమ్. అండ్ హీరోయిన్ గారు కూడా చాలా బాగా చేశారు. లైక్ ఐ మీన్ ట్రైలర్ కానీ నేను ముందే చూసాను, ట్రైలర్ చాలా కొత్తగా డిఫరెంట్గా అండ్ ఆడియన్స్ పబ్లిక్కి ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు అరుదుగా వస్తాయి కాబట్టి మీరు అందరూ ప్లీజ్ ఎంకరేజ్ స్మాల్ బడ్జెట్ ఫిల్మ్స్. ఇలా మన రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పినట్టు ప్రతి శుక్రవారం వచ్చే సినిమాలు ఇవి. మీరు అందరూ ఎంకరేజ్ చేస్తేనే ఇంకా మంచి సినిమాలు తీస్తారు ఇలాంటి టీం అందరూ కలిసి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వితిక గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ కీప్ ఇన్స్పైరర్స్ లైక్ దిస్. అండ్ ఇప్పుడు మా హీరోయిన్ మధులిక వారణాసి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇది నా ఫస్ట్ ఫిల్మ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీబడి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ వచ్చినందుకు అండ్ గెస్ట్ అందరికీ అండ్ ఆల్సో మీడియా, మీరు మీ టైం తీసుకొని ఇక్కడ వచ్చినందుకు. అండ్ ఐ ఆల్సో వాంట్ టు థ్యాంక్ ప్రొడ్యూసర్ గారికి, బల్గాం జగదీష్ గారికి, ఆర్యన్ గారికి, వల్లి గారికి నాకు ఇలాంటి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఇలాంటి ఎస్పెషలీ మెసేజ్ డ్రివెన్ మూవీస్ ఇలా బయటికి వచ్చి సపోర్ట్ చేయడానికి అందరికీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్. నాకు ఇలాంటి ఆపర్చునిటీ ఇచ్చినందుకు కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో ఐ విష్ అందరూ ఈ మూవీస్ చూసి మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేసి ఇలాంటి మెసేజ్ డ్రివెన్ మూవీస్ని ఇంకా ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడే విచ్చేసినటువంటి మా పుష్ప గారి మదర్ కల్పలత గారికి హార్టియెస్ట్ వెల్కమ్ అండి. అండ్ ఎన్నో అద్భుతమైన సినిమాల్లో డిఫరెంట్ పాత్రల్ని పోషించి అండ్ ఇప్పుడు ఈ కానిస్టేబుల్లో కూడా ఒక మంచి పాత్రలో అలరించబోతున్నటువంటి
మా కల్పన గారు ఇస్ హియర్. అండ్ డైలాగ్ రైటర్ శ్రీనివాస్ తేజ గారిని, కుడిపీద శ్రీనివాస్ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడు మామిడి హరికృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు సే మై హార్ట్ఫెల్ట్ కంగ్రాచులేషన్స్ టు బలగం జగదీష్. అయ్యా, నువ్వు ఈ కంటెంట్ని నమ్మడం వల్లనే ఈ సినిమా వచ్చింది. సో అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ మస్ట్ గివ్ ఏ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ద ప్రొడ్యూసర్ బలగం జగదీష్. అంటే ఇప్పుడు ఇంత ప్రపంచంలో ఎన్నో కథలు ఉంటాయి, కనుక ఒక కథల్ని నమ్మడం, ఆ కథ ప్రజలకి నచ్చుతుందని జడ్జి చేసిన దాన్ని కావాల్సిన ఇన్వెస్ట్ చేయడం, దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి కావాల్సిన అన్ని పనులు చేయడం నిర్మాత పని. అది నమ్మడం ఎవరైతే నమ్ముతారో సినిమా పచ్చగా బతుకుతుంది, సినిమా కళ అద్భుతంగా కొనసాగుతుంది, ప్రేక్షకులు కూడా చాలా మంచి ఎంటర్టైన్ అవుతారు, అందరూ సంతోషంగా ఉంటారు. మొత్తం అంటే టోటల్ సొసైటీ విల్ బి వెరీ మచ్ హ్యాపీ వెన్ ద ప్రొడ్యూసర్ ఈజ్ హ్యాపీ, వెన్ ద ప్రొడ్యూసర్ ఈజ్ హ్యావింగ్ దట్ జడ్జిమెంటల్ కెపాసిటీ. సో అందుకని బలగం జగదీష్కు ఫస్ట్ ఇలాంటి కంటెంట్ డ్రివెన్ సినిమా, ఇప్పుడు అంతా కూడా కంటెంట్ డ్రివెన్ కథలే. సరే మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ మాస్ మసాలా సినిమాలు ఉంటాయి, అవి ఎప్పుడు ఉన్నాయి, మొదటి నుంచి ఉన్నాయి. 1931లో భారతదేశం మొదలయ్యి, అంటే 13లో భారతదేశంలో తొలి సినిమా, 31లో తెలుగు సినిమా మొదలైనప్పటి నుంచి కూడా మాస్ సినిమాలు కమర్షియల్ సినిమాలు ఉన్నాయి. బాలరాజు అప్పట్లో నాగేశ్వరరావు గారు తీసిన బాలరాజు సూపర్ డూపర్ హిట్, అది పెద్ద కమర్షియల్ సినిమా. ప్యారలల్గా మళ్ళీ కంటెంట్ డ్రివెన్ సినిమాలు కూడా ఉన్నాయి. అలాగే ఇప్పుడు కూడా కంటెంట్ డ్రివెన్ సినిమాలకి మంచి కాలం నడుస్తున్న టైం ఇది. ఒకవైపున పెద్ద హీరోల సినిమాలు, మరొక వైపున కంటెంట్తో వస్తున్న సినిమాలు, అంటే కథ ప్రధానంగా కలిగినాయి. దట్టు ఈ మధ్య కాలంలో క్రైము, థ్రిల్లరు, కొంత ఒక సోషల్ మెసేజ్, ఈ 3 ఎలిమెంట్స్తో వచ్చిన సినిమాలు, అది మలయాళంలో కానీ తమిళ్ కంటెంట్ కానీ మనం భాషా భేదాలు లేకుండా చూసే పరిణతి ప్రేక్షకుల్లో పెరిగింది. సో అందుకని ఇలాంటి నేపథ్యంలో ఇలాంటి కంటెంట్ని నమ్ముకొని ఈ సినిమాని తీసినందుకు మొత్తం ప్రొడ్యూసర్ గారికి అండ్ డైరెక్టర్ ఆర్యన్ సుబాన్, రాసింది కూడా మీరే చాలా చక్కగా రాసుకున్నారు. చాలా అంటే కాంటెంపరీ సినారియోలోంచి ఒక కానిస్టేబుల్ పర్స్పెక్టివ్లోంచి సినిమాని చెప్పడం, ఇది నిజంగా మనకు ఎప్పుడు కానీ హీరోలు ఎట్లుండాలంటే వాడు టాప్ మోస్ట్ ఉండాలి, పవర్ఫుల్గా ఉండాలి, ఆయనకి ఏది ఎదురులేని వీరుడుగా ఉండాలనేదే మనకుండే కామన్ కనోటేషన్. అంటే ఆటో డ్రైవర్ అయినా కూడా మొత్తం ఎటు పడితే కొట్టేస్తాడు, సిస్టమ్ని బ్రేక్ చేస్తాడు, ఆయనకి ఎవరు అడ్డం ఉండరు. అంటే దట్ ఈస్ ద కామన్ ఫార్ములా ఆఫ్ తెలుగు సినిమా. బట్ హియర్ ఇక్కడ సిస్టంలోకి వచ్చేసరికి చాలా లిమిటేషన్స్ ఉంటాయి. అలాంటి లిమిటేషన్స్లో ఆయన క్యారెక్టర్ పెట్టుకోవాలంటే ఎస్పీ క్యారెక్టర్ పెట్టుకోవచ్చు కదా, లేదా ఏసీపీ క్యారెక్టర్ ఏసీపీ రామచంద్ర ఘర్షణ లెవెల్లో పెట్టుకోవచ్చు కదా. అలా కాకుండా కానిస్టేబుల్ అనే ఒక గ్రాస్ రూట్ లెవెల్, మొత్తం పోలీస్ అనే ఎంటైర్ హైరార్కికల్ సిస్టంలో కానిస్టేబులే చిట్ట చివరివాడు. ఆ కానిస్టేబుల్ చిట్ట చివరివాడు అంటే గ్రాస్ రూట్ లెవెల్. మొత్తం మన భారతదేశం అనే వ్యవస్థలో దేశ రాజధాని నగరం ఢిల్లీ, తెలంగాణ రాష్ట్రానికి వస్తే హైదరాబాద్ నుంచి మళ్ళీ జిల్లా నుంచి మండలం నుంచి గ్రామం ఎట్లయితే యూనిటో మొత్తానికి, అలాగే మొత్తం పోలీస్ హైరార్కీ వ్యవస్థ మొత్తానికి కూడా కానిస్టేబుల్ అనేవాడే మొత్తం ఆయువు పట్టు, బేస్, అది గ్రాస్ రూట్ అది. సో అలాంటి క్యారెక్టర్ని తీసుకోవడం, సెలెక్ట్ చేసుకోవడమే ఆర్యన్ నిజంగా నీ క్రియేటివిటీ అండ్ యువర్ పర్సెప్షన్ అండ్ నీకుండే ఆ అబ్జర్వేషన్, సామాజిక పరిస్థితుల పట్ల నీకుండే అబ్జర్వేషన్కి ఇది ఒక అద్భుతమైన ఉదాహరణ. అందుకని ఆర్యన్, ఇట్స్ రియల్లీ అమేజింగ్ థింగ్. అందుకని నీకు శుభాకాంక్షలు. అలాగే వరుణ్ సందేశ్, అంటే నేను ఎందుకు ఇవాళ ప్రయారిటీస్ చెప్తున్నా. వరుణ్ సందేశ్ ఎందుకంటే వరుణ్ సందేశ్ గారు మనకు మొదటి నుంచి ఆయన యుఎస్లో ఉన్నాడు, జీడికుంట వారి వారసుడు. జీడికుంట గారు చాలా అద్భుతమైన సాహితీవేత్త. ఆ సాహిత్యం నుంచి సినిమాలకు వచ్చాడు, అంటే గమ్మత్తైన జనరేషన్ వాళ్ళది. సో అక్కడ యూఎస్లో ఉన్నాడు, మొత్తం యూఎస్లోనే ఉన్నవాడు, అంటే ఆ యుఎస్ స్టైల్. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు హ్యాపీ డేస్లో చాలా అద్భుతంగా నటించాడు. అందరి అంటే హీ ఈజ్ ద బాయ్ నెక్స్ట్ డోర్ అన్నట్టు అయిపోయాడు. అందరికీ, అమ్మాయిలకైతే హార్ట్ థ్రాబ్. తర్వాత కొత్త బంగారు లోకం ఎక్కడికో వెళ్ళిపోయాడు. సో తర్వాత ఆయన ట్రాన్స్ఫర్మేషన్ని ఎంత అద్భుతంగా చెక్కుకుంటూ వచ్చాడు. అంటే ఒక సెలబ్రిటీ అనే వాళ్ళు దాన్ని ఉండడం, దాన్ని కాపాడుకోవడం ఎంత కష్టం అంటే అంత కష్టం. కానీ దాన్ని తనకి తాను ఎప్పటికప్పుడు తను మార్చుకుంటూ వచ్చాడు. బిగ్ బాస్లోకి వచ్చాడు, తర్వాత మళ్ళీ వేరు క్యారెక్టర్స్ చేసుకుంటూ ఇప్పుడు కానిస్టేబుల్ క్యారెక్టర్లో ఒదిగిపోతున్నాడు. అని నిజంగా వరుణ్ సందేశ్ లాంటి ఇమేజ్ కానీ, ఆ ఇమేజ్ కోసం కొట్లాడాలనుకునే వాళ్ళు కానీ ఎవరు ఒప్పుకోరు జనరల్గా. కానీ ఆయన ఒప్పుకున్నాడు, ఎందుకంటే కంటెంట్ ఆయనకు నచ్చింది. ఆయన తనని తాను కొత్తగా చూపించుకుందాం అనుకున్నాడు, ప్రజలకి, ప్రేక్షకులకి ఒక మంచి విషయాన్ని చెప్దాం అనుకున్నాడు.
అందుకని వరుణ్ సందేశ్కి ఒక్కసారి వి మస్ట్ గివ్ ఏ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు వరుణ్ సందేశ్ బ్రదర్. నిజంగా రియల్లీ గ్రేట్. ఎందుకంటే ఆయన జర్నీ ఎక్కడి నుంచి మొదలై ఎటు నుంచి వచ్చేసింది అంటే గ్రాస్ రూట్కి వచ్చేసింది. అక్కడెక్కడో యూఎస్ నుంచి మొదలై ఆయన లైఫ్ జర్నీ గ్రాస్ రూట్ లెవెల్కి వచ్చి రావడం అనేది అంటే మూలాల్లోకి రావడం అనేది ఇది అద్భుతం. అలాగే మధులిక వారణాసి, మన అందరం హీరోయిన్లు అనగానే నాన్ తెలుగు ముంబాయి ఇంపోర్టెడ్ ఇలా అనుకుంటాం. బట్ మధులిక వారణాసి తెలుగు అమ్మాయి, అంచమైన స్వచ్ఛమైన తెలుగు అమ్మాయి, చక్కగా తెలుగు మాట్లాడి తెలుగు సొంతంగా డబ్బింగ్ చెప్పుకోగలిగిన అమ్మాయి. ఆమె ఇందులో హీరోయిన్గా సెలెక్ట్ చేయడం ఆర్యన్ సుబాన్ అండ్ జగదీష్ గారికి, వారికి కూడా శుభాకాంక్షలు. అలాగే అంటే ఇక్కడ పోలీసు కానిస్టేబుల్ అనే కంటెంట్తో ఇప్పటి వరకు చాలా సినిమాలు వచ్చాయి. అవి కామెడీ, ఇంతకుముందు రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పినట్టు కామెడీ ఓరియంటేషన్లు వచ్చాయి, సీరియస్ సబ్జెక్ట్స్తో వచ్చాయి. కానీ ఇది ఇప్పుడుండే కాంటెంపరీ ఇష్యూస్లో మనందరినీ ఆలోచింపజేయగలిగిన సినిమా, మనందరి బాధ్యతని గుర్తు చేయగలిగిన సినిమా, మనందరిలో మరొక్కసారి మానవత్వాన్ని తట్టి లేపగలిగిన సినిమా. అందుకే ఆర్యన్ ఎంత చక్కగా రాసుకున్నట్టు ఈ కథని ఆ ట్రైలర్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది. సరే రివీల్ మొత్తం కంప్లీట్ స్టోరీ రివీల్ అవ్వకపోయినా దాంట్లో ఉండే మెయిన్ ఎలిమెంట్ మన హృదయాల్ని ఖచ్చితంగా తడుతుంది. అలా చక్కగా ప్రజెంట్ చేయడంలో డిఓపి వలి కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ, మిగతా అందరు కూడా వలి గారు కానీ, మొత్తం వీళ్ళందరూ కూడా చాలా అంటే ఆ విజన్ని కరెక్ట్గా క్రియేట్ చేయగలిగారు. సో అందుకని వారందరికీ టీం మొత్తానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసారు చాలామంది. పవన్ ఉన్నాడు, తర్వాత జగదీష్, ఇంతకుముందు పుష్ప జగదీష్ తమ్ముడు పుష్ప జగదీష్ ఉన్నాడు, అండ్ శివారెడ్డి గారు మన అందరికీ తెలిసిందే. శివారెడ్డి గద్దర్ నర్సన్ మన అంటే మా బ్రదరే, ఇక గద్దర్ నర్సన్ అంటే మా బ్రదరే కనుక అంత ప్రేమ. సో గద్దర్ నర్సన్ కానీ, శివారెడ్డి గారు కానీ అందరు కూడా ఎవ్రీబడి హ్యాడ్ కార్వర్డ్ దేర్ ఓన్ నీచ్. వారి వారి ముద్ర వేసిన వారు ఇక్కడ ఎవ్వరు కూడా ఎవరు తక్కువ కాదు. శివారెడ్డి గారు దాదాపు 150 సినిమాలు నటించారు, హీరోగా నటించారు, తనదైన ముద్ర వేశారు. అలాగే గద్దర్ నర్సన్న పాట అసలు వినిపించని తెలంగాణగా తెలుగు రాష్ట్రాలే లేవు. ముఖ్యంగా రాజకీయ పాటలు కావచ్చు, మిగతా పాటలు ఏవైనా కూడా, సినిమా పాటలు కావచ్చు, జానపద గీతాలు కావచ్చు, ఆయన గొంతు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచింది. అలాంటి నరసన్న గారు, తర్వాత మిగతా మిత్రులందరూ కూడా ఉన్నారు చాలామంది, అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వన్స్ మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇంత మీ అందరం ఇక్కడ గెలవడానికి ఒకే ఒక్క కారణం ఎవరంటే, సరే జగదీష్ గారు కానిస్టేబుల్ అనే సినిమా కంటెంట్ ఒకటైతే, రెండవ ఐటెం ఏంటంటే హర్ష. రియల్లీ హర్ష ఈజ్ వెరీ ప్యాషనేట్ ఫిలిం మేకర్. ఆయనకు సినిమా అంటే విపరీతమైన ప్రేమ. ఆయన సినిమాని ఆరాధిస్తాడు, సినిమాని ప్రేమిస్తాడు, సినిమాని ఆవహించుకున్నవాడు. సో అలాంటి హర్ష ఈరోజు డైస్ అనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి సినిమా ప్రమోషన్లో తనదైన భాగస్వామ్యం చేస్తూ ఇప్పుడు అందరినీ ఇక్కడ కూర్చడానికి అందరినీ తీసుకురావడానికి ప్రధాన కారణం. ఇంత చక్కగా అద్భుతంగా నిర్వహించినందుకు డైస్ మీడియా హర్షకి అండ్ ఎంటైర్ టీమ్కి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా బ్రదర్ ఈ సినిమా మీకు ఒక మంచి ఆలోచనను రేకెత్తిస్తుంది, ఒక సామాజిక బాధ్యతను గుర్తు చేస్తుంది, అండ్ ఎంటర్టైన్మెంట్ కూడా ఇస్తుంది. ఒక్కసారి మనం థియేటర్లోంచి బయటకు వచ్చేప్పుడు మాత్రం మళ్ళీ ఒక్కసారి మనసుని ఇట్లా ఒకసారి చిక్కబెట్టుకొని మనం మంచిగా వస్తాం. అంటే సినిమా మంచిగా, ఒక మంచి సినిమాను చూసాము, ఒక చక్కని సామాజిక బాధ్యతని మళ్ళీ మనం గుర్తు చేసుకుందామనే ఒక స్ఫూర్తిని మాత్రం ఖచ్చితంగా ఇస్తుందని నమ్ముతూ, దీనికి కారణమైన డైరెక్టర్ ఆర్యన్ సుభాన్కి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, జగదీష్ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వందనాలు. థ్యాంక్ యూ అండి. అండ్ ఇప్పుడు ప్రొడ్యూసర్ బలగం జగదీష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కానిస్టేబుల్ అంటూ ఇంత అద్భుతమైన సినిమాని ప్రొడ్యూస్ చేసినటువంటి మా జగదీష్ గారు ఈస్ హియర్. ముందుగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు పాదాభివందనం. ఈ సినిమాలకు ఎంటర్ అయినందుకు ఆ కళామ్మ తల్లికి పాదాభివందనం. మరి మీడియా సోదరులకు వాళ్ళకు కూడా నా పాదాభివందనం. మరి ప్రేక్షక దేవులకు అందరికీ నా పాదాభివందనం. నా పేరు బలగం జగదీష్. నాకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు. మా మల్లన్న ఎలా చెప్తాడు, పూలు అమ్మినా పాలు అమ్మినా అని, అలాగే నేను కూడా చాలా కష్టపడి ఒక చిన్న స్టేజ్కి వచ్చిన. నేను కూడా పేపర్ వేసిన, పోస్ట్ మ్యాన్గా జాబ్ చేసిన, కొరియర్ బాయ్గా జాబ్ చేసిన, ఆఫీస్ బాయ్గా జాబ్ చేసిన, రకరకాల డ్యూటీలు చేసి ఈరోజు కూడా నేను ఒక ఎంప్లాయీనే. బేగం బజార్లో విష్ణు ఫైర్ వర్క్స్లో నేను ఒక మేనేజర్ని. క్రాకర్ షాప్, దీపావళి తెలంగాణలో పెద్ద బిగ్గెస్ట్ అవుట్లెట్ అది. అనుకోని పరిస్థితిలో నాకు ఎప్పుడో 20 ఏళ్ళ కింద సన్నజాజి అనే సినిమాలో గౌడ రామకృష్ణ గారు, జిఆర్కే రెడ్డి గారు డైరెక్షన్లో నాకు ఇదే శివారెడ్డి అన్న,
మన చిత్రం సీను వీళ్ళంతా గ్రూప్, అందులో నేను కూడా ఒక మెంబర్. అందులో ఆ సినిమాలో నేను కూడా యాక్ట్ చేయడం జరిగింది. ఆ సినిమా మధ్యలో ఆగిపోవడము, మళ్ళీ నేను ఇక్కడికి ఈ సినిమా ఇండస్ట్రీలో టచ్ లేకుండా పోయినా. నేను ఇంకొకటి ఏమంటే, నేను ఒక మంచి క్రికెట్ ప్లేయర్ని, రంజీ లెవెల్ దాకా ఆడినాన్ని. అంబాటి రాయుడు నా దగ్గర, మేమిద్దరం అంటే నా ముంగట చిన్న పిల్లోడు నెట్స్లో నాతో పాటు ఆయనకి నేర్పిస్తుంటే కూడా అతనికి చెప్తుంటే, నువ్వు తప్పకుండా ఇండియా టీంకి సెలెక్ట్ అవుతావు రాయుడు, మంచిగా కష్టపడని చెప్పి మోటివేషన్ కూడా ఇస్తుంటే. సో నాకు ఇంట్లో ఒక చిన్న ఆర్టిస్ట్గా పోదామని ఒక చిన్న సినిమా ఏదంటే రైట్ అనే మూవీలో దివాకర్ మహాకాళి అని నా మిత్రుడు ప్రొడ్యూసర్, అతను నాకు ఆ సినిమాలో అవకాశం ఇచ్చిండు. ఒకరోజు ఫోన్ చేసి, అన్న ఒక చిన్న క్యారెక్టర్ ఉంది చేసావారా అంటే, మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ పోయి అందులో యాక్ట్ చేసిన. డైరెక్టర్ గారు నేను చేసినాక అన్నారు, అన్న మీరు సీనియర్ యాక్టర్ లెక్క చేస్తారని చెప్పి నాకు ఆయన చెప్తూ నాకు చాలా సంతోషం వేసింది. అలా అనుకుంటా నాకు ఆర్యన్ ఒకరోజు కలిసిండు ఒక మిత్రుని ద్వారా. అందులో ఆర్యన్ నాకు ఒక కథ చెప్పిండు. సరే నేను ఎవరైనా ప్రొడ్యూసర్ ఉంటే చూస్తా అని అట్లా ఒక 3-4 months టైం స్పెండ్ అయినాక, మీరే ఒక సినిమా మీరే చేయొచ్చు కదా సార్ నాకు అంటే, నాకు దీంట్లో ఏం తెలియదు కదా, చూద్దామని ఆలోచించి చిన్న బడ్జెట్ మూవీగా అనుకొని మేము స్టార్ట్ చేసినాం. కథ చేర్పులు అన్నీ చెప్పినాక అందులో కొన్ని చేంజెస్ చేసుకొని ఇద్దరము, దీంట్లో మళ్ళీ వలి కూడా పాత్రుడు అయిండు. తర్వాత కొన్ని కథలు చేంజ్ చేసి దీన్ని అద్భుతంగా తీర్చిదిద్దినాము. తర్వాత హీరోల గురించి అన్నీ వెతుకుతున్నాము. కనీసం ఒక 8-10 మంది దాకానే వెతికినామండి. ఎక్కడా సాటిస్ఫై కాలే మాకు లీలాప్రసాద్ మేనేజర్ అండి, ఆయన ఒకరోజు ఫోన్ చేసి, సార్ వరుణ్ సందేశ్ గారు ఉన్నారు, ఆయనను పెట్టుకుంటే బాగుండదు సార్ అంటే. యాక్చువల్లీ నేను మూవీస్ ఎక్కువ చూడండి, నేను థియేటర్ కూడా వెళ్ళాను అసలు. అట్లాంటి వరుణ్ సందేశ్ గురించి నాకు తెలుసు, హ్యాపీ డేస్ ఈ మూవీస్ అన్ని కుర్రాలు, కానీ నేను ఎప్పుడు థియేటర్లో పోయి చూడలే అతని సినిమాలు కూడా. సరే వరుణ్ సందేశ్ అంటే బాగా పేరున్న అతనే కదా, అతన్ని తీసుకుందాం, మళ్ళీ చేస్తుడు లేదో కానిస్టేబుల్ పాత్ర అని మాట్లాడితే, ఆర్యన్ సుభాన్కి అక్కడ పంపిస్తే స్టోరీ చెప్తే ఎంబడే ఆయన రియాక్ట్ అయ్యి చేద్దామని చెప్పారు. ఇక కథా చర్చలు జరుపుకున్నాము, వరుణ్ సందేశ్ గారు ఒప్పుకోవడము. నిజంగా వరుణ్ సందేశ్ ఈ క్యారెక్టర్లో ఒదిగిపోవడం చాలా సంతోషము. చాలా అద్భుతంగా నటించాడు. రియల్గా చెప్పాలంటే నేను సినిమాలో చూసిన కన్నా ఇక్కడ నిజంగా హీరో, మంచి మనసున్న మనిషి, చాలా మంచి వ్యక్తి, ఫ్రెండ్లీ ఉంటాడు, అందరితో కలిసి ఉంటాడు. ఈ సినిమాలో చాలా అద్భుతంగా నటించాడు. సో అలాగా ఆ జర్నీ మా సినిమా అన్ని విధాల మేము కష్టపడుకుంటూ చేసుకుంటూ ప్రతీది దగ్గరుండి అన్నీ కరెక్ట్గా చేసుకుంటూ ఈ సినిమాని ఈ స్థాయికి తీసుకొచ్చినాము. ఈ సినిమా చాలా అద్భుతమైందండి. ఇందులో ఒక మంచి మెసేజ్ ఉంటుంది, ఒక అవమానం మీద. అవమానిస్తే ఏం జరుగుతుంది అనేది మనకు ఒక మంచిది. అంటే ఈ సమాజంలో అవమానం తట్టుకోలేరు ఎవరు కూడా, చిన్న విషయంలో కూడా తట్టుకోలేరు. అదొక విషయము. ఇలా నటించిన ప్రతి ఒక్కరు, హీరోయిన్ కానివ్వండి, మా ఆర్టిస్ట్ భవ్య, తేజు, నిత్య కానివ్వండి, సూర్య ఉన్నారు, బిహెచ్ఎల్ ప్రసాద్ గారు, దువాసి మోహన్ గారు, కల్పలత గారు, మళ్ళా రవివర్మ గారు, సీనియర్ యాక్టర్ సూర్య గారు, ఇంకా చాలామంది ఇలా ఆర్టిస్టులు. అలాగే ఇంట్లో అద్భుతమైన 4 సాంగ్లు అండి దగ్గరుండి చేయించుకున్నా అండి. ఇలా ప్రత్యేకంగా సాంగ్ పోలీసుల డిపార్ట్మెంట్ మీద నేను దగ్గరుండి శ్రీనివాస్ తేజ గారితో రాయమని చెప్తే ఆయన భయపడ్డారు. పోలీస్ డిపార్ట్మెంట్లో రాయాలంటే నాకు చేతులు ఆడలేము సార్, నా కాళ్ళు చేతులు ఆడతలేము అని చెప్పారు. ఏం కాదు, నేను కొన్ని సజెషన్స్ ఇచ్చిన, వాళ్ళు పడుతున్న బాధలు కష్టాలు ఇవన్నీ ఆలోచించి రాయి అని చెప్పిన. అంటే సార్ ఎట్లా అంటే, ఇంట్లో నాకు చాలామంది కానిస్టేబుల్ మీడియా మిత్రులు ఉన్నారు. ఎందుకంటే నాకు చిన్నప్పుడు కానిస్టేబుల్ కావాలని నాకు చాలా డ్రీమ్ ఉండే. నేను ట్రైనింగ్ కూడా పోయినా, రిటర్న్ టెస్ట్ కూడా రాసిన. కొన్ని అనివార్య కారణం వల్ల గవర్నమెంట్ చేంజ్ అవ్వడం వల్ల నేను ఆ డిపార్ట్మెంట్లోకి పోలేకపోయినా. అందులో తర్వాత ఆ సాంగ్ రాసినాక కొన్ని మార్పులు చేర్పు చేసి నల్గొండ గద్దర్ నరసన్న వాయిస్ పడితే ఈ సాంగ్కి న్యాయం జరుగుతుందని అన్నకు కాంటాక్ట్ కావడం జరిగింది. అన్న ఒప్పుకోవడము, నరసన్న ఒప్పుకోవడము, సాంగ్ పాడడం. అద్భుతమైన సాంగ్ అండి. ప్రతి కానిస్టేబుల్ ఆర్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకు మనసును కరిగించే విధమైన సాంగ్ అది. దాని తర్వాత రామారావు, మోతుమూరి రామారావు అద్భుతమైన 2 సాంగ్స్ రాసిండండి. ఇంకా ఒకటి సాడ్ సాంగ్ ఉంటుంది, మన చంద్రబోస్ గారు హరిణి గారు కాంబినేషన్లో, ఇంకా రిలీజ్ కాలే, తొందరలోనే రిలీజ్ చేస్తా. మళ్ళీ గీతామాధురి గారు ఒక ఐటమ్ సాంగ్ పాడడం జరిగింది. ఇంకోటి మేఘం కురిసింది సాంగ్ మన రమ్య బైరా గారు పాడారండి. 4 ఆర్టిస్టులు కూడా, సింగర్స్ కూడా చాలా అద్భుతంగా
పాడడం జరిగింది. ఈ సినిమాకు 4 పాటలు 4 భుజస్తంభాలు లాంటివండి. కథ విషయానికి వస్తే సినిమాలో కంటెంట్ 100% ఉందండి. మీకు 100% నచ్చుతుంది. ప్రేక్షక దేవుళ్ళకు కానీ మీడియా దేవుళ్ళకు కానీ తప్పకుండా మీరు ఈ సినిమా చూసి ఆదరించాలి. ఇంకోటండి, నేను ఈ సినిమాతో పెద్దగా ఏం ఆశిస్తలేను. నేను ఇలాంటి డైరెక్టర్లు ఇలాంటి రైటర్స్ కానీ వీళ్ళ యంగ్ అప్కమింగ్ వాళ్ళకు అట్లాంటి వాళ్ళకు నేను తప్పకుండా అవకాశం ఇస్తాను. అట్లాంటి వాళ్ళకి ముందుకు పోవాలి, యంగ్ జనరేషన్ ముందుకు రావాలి. ఇంకో ముఖ్యమైన విషయం అంటే డైస్ ఆర్ట్స్ మన హర్ష, మాన్సి, రాజేష్ ఖన్నా ఇంకా వాళ్ళ టీం మొత్తానికి నిజంగా నేను చాలా అప్రిషియేట్ చేస్తాను అండి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడిప్పుడే యంగ్ జనరేషన్. నేను వాళ్ళకి ఈ అవకాశం ఇచ్చి మా సినిమా ప్రమోషన్కి మీరు ఆ ఈవెంట్కి రావాలి చేయాలని చెప్పి వాళ్ళకి అవకాశం ఇచ్చిన చాలా అద్భుతంగా చేసిర్రు. వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఇంకా ముందుకు ఇంకా చాలా పెద్ద సినిమాలు చేసుకుంటూ పోవాలి, ఒక స్థాయికి ఎదగాలని నా కోరిక. ఇంకోటి సిద్ధురెడ్డి గారు ఇంకా కొంతమంది అందులో మాకు సపోర్ట్ చేసిన అందరికీ చాలా ధన్యవాదాలు. అలాగే వరుణ్ సందేశ్ గారు, ఈయన నాకు బ్రదర్ లాంటివాడు. నేను మళ్ళీ ఈ సినిమాతో కంబ్యాక్ ఇస్తున్నా 100%. నాకు నమ్మకం, ఆ శివయ్య మీద నమ్మకం, ఆ శివయ్య మీద నమ్మకంతోనే చెప్తున్నా. వరుణ్ సందేశ్ ఈస్ కమ్ బ్యాక్ ఫ్రమ్ దిస్ మూవీ. మీరందరూ ఆదరించారే. మీడియా మిత్రులకు మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు పవన్ కుమార్ గౌడ్ గారిని ఇంకోటండి చిన్న విషయం. నాకు ఈ సినిమా షూటింగ్కి టంగుటూరు శంకర్పల్లిలో నా మిత్రుడు శంబారెడ్డి లైన్ మేనేజర్ అండి. అతను దగ్గరుండి ప్రతిదీ చూసుకున్నాండి, లొకేషన్స్ కానీ ఏం కానీ. అనుకోని పరిస్థితిలో ఒక మూవీ షూటింగ్లో షార్ట్ సర్క్యూట్ జరిగి పాపం కాలిపోయి చనిపోయాడండి. అతను మా మధ్యలో లేడు, కానీ ఈ సినిమాలో అతనికి ఒక ఫోటో వేసి శ్రద్ధాంజలి ఘటించిన. ఎందుకంటే ఆయన మా మధ్యలో లేకున్నా నా హృదయంలో మాత్రం ఉన్నాడు. ఆయన ఆశీర్వాదం, అన్న ఏడున్నా శంబారెడ్డి అన్న నీ ఆశీర్వాదం నాకు కావాలి, నువ్వు మా హృదయాల్లో ఉండిపోతావు. ఎందుకంటే ప్రతి క్షణం మాకు అండగా నీడగా ఉండి కాపాడిండు, ప్రతి దాంట్లో హెల్ప్ చేసిండు. నీకు పాదాభివందనం అన్న శంబారెడ్డి అన్న. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు పవన్ కుమార్ గౌడ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏమన్నా సభకు నమస్కారం. ఈ కానిస్టేబుల్ మూవీ ట్రైలర్ లాంచింగ్ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి మా కాన్స్టిట్యున్సీ ఓటర్ వారు జగదీష్ గారు. సో కాబట్టి కంపల్సరీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కూడా ఈ ఫంక్షన్కి రావాల్సి ఉండే. యాక్చువల్గా అన్ఎక్స్పెక్టెడ్ ఈరోజు అసెంబ్లీ ఉంది కాబట్టి అసెంబ్లీలో అందులో ఇప్పుడు రాష్ట్రం అంతా బీసీ వైపు చూస్తుంది. సో బీసీ బిల్లు మీద ప్రధాన చర్చ జరుగుతుంది కాబట్టి వారు ఆ చర్చలో టీఆర్ఎస్ పార్టీ తరఫున కంపల్సరీ ఉండాలి, ఒక బీసీ నాయకులు కాబట్టి వారు అక్కడ కంపల్సరీగా అసెంబ్లీలో ఉండి ఈ ప్రోగ్రాంకి రాలేకపోయినందుకు జగదీష్ కూడా శుభాకాంక్షలు చెప్పమని చెప్పిండు. అలాగే మన డైరెక్టర్ ఆర్యన్ గారు, ఆల్రెడీ మన వరుణ్ సందేశ్ గారు ఇంటి దగ్గర మూవీ సాంగ్ కూడా ఒకటి శ్రీనివాస్ యాదవ్ గారు లాంచ్ చేశారు, మీకు ఐడియా ఉంది. సో కాబట్టి దయచేసి ఈ మూవీ అంతా కూడా అంటే మనందరం అన్ని పండుగలు చాలా జాగ్రత్తగా ఇళ్లలో ఉండి సంతోషంగా చేసుకుంటే ఒక కానిస్టేబుల్ అనేవాళ్ళు రోడ్ల మీద ఉండి మనకు భద్రత ఇచ్చే అలాంటి ఒక మూవీ సబ్జెక్టు తీసుకొని సినిమా చేయడం అనేది చాలా అరుదైన సంఘటన ఇది. అలాంటి కానిస్టేబుల్ మూవీ అంటే జగదీష్ మాట్లాడుతుంటే బాధ అనిపిస్తుంది. అంటే ఇట్లాంటి చిన్న సినిమాలని చలనచిత్ర రంగం అనేది ఆదరిస్తలేదు. మా హరికృష్ణ గారు గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి హరికృష్ణ గారు జగదీష్కి ఆయన మద్దతు ఇచ్చి మీ యొక్క ఫిలిం ఇండస్ట్రీ ద్వారా వారికి ఈ యొక్క సినిమా రిలీజ్కి సహకరించాలని కోరుతూ, అలాగే మా గద్దరన్న గారు రేవంత్ రెడ్డి గారు ఒకటే పాటతోటి ముఖ్యమంత్రి గారు చేశారు. మీకు అందరికీ తెలుసు 3 రంగుల జెండా. ఒక్కసారి ఆ 3 రంగుల జెండాతోటే మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన విషయము జనరల్గా అందరికీ తెలుసు అనుకుంటుంది. సో అంత చక్కటి అంటే ఆ ఒక్క సాంగ్తో కాకుండా మీ మంచి మనసు చూడు, పార్టీలు వేరైనా 3 రంగుల జెండా పాడమని అడుగుతున్నాడంటే చాలా గొప్పడు. 3 రంగులు అనేది ఓన్లీ పార్టీ కాదు, 3 రంగుల జెండా అనేది మన జాతీయ గీతం అది. బట్ ఆ సాంగ్ తోటి ఆయన హైలైట్ అయింది కాబట్టి చెప్తున్నాం, గద్దర్ ఒక ఇంపార్టెన్స్ గురించి చెప్తున్నాం కాబట్టి. సో పార్టీలు అనేది జనరల్గా రాజకీయ ఎలక్షన్ల టైంలో ఉంటాయి కాబట్టి మిగతా టైంలో అదేం పెద్ద ఇంపార్టెంట్ కాదు దయచేసి. బట్ సినిమాని చిన్న సినిమాలు
అంటే మన తెలంగాణలో చిన్న సినిమాలు బతకలేని పరిస్థితిలో ఉన్నాయి ప్రస్తుతం. అంటే ఎవరైతే చిన్న సినిమా తీసిరో మా శివారెడ్డి నాకు తెలుసు, మాట్లాడొస్తానో సగం ఆపేస్తాను అని. అయితే మా శివారెడ్డి అని ఎవ్రీ టైం మా గణేషన్కి వస్తాడు, మా మధురానగర్ కాలనీ. గత 3-4 సంవత్సరాలుగా ఎవ్రీ ఇయర్ వాళ్ళు మా గణేషన్ దగ్గరకు వచ్చి మమ్మల్ని అందరినీ ఆనందింపజేస్తారు. వారికి కూడా మనస్ఫూర్తిగా ఈ వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా హరికృష్ణ గారు అయితే హరికృష్ణ మా జగదీష్కు ఈ చిత్ర బృందానికి అందరికీ మీరు సహకరించి ఈ యొక్క చిత్ర రిలీజింగ్లో మీ యొక్క ప్రధాన పాత్ర ఉండాలని చెప్పి ప్రభుత్వం తరఫున మీకు మా తరఫున రిక్వెస్ట్ చేస్తూ, మా కాన్స్టిట్యున్సీ ఓటర్ అయినా కాబట్టి మీ మద్దతు మా తరఫున, అంటే సీనన్న కూడా ఆల్రెడీ మాట్లాడతానని చెప్పారు కాబట్టి మీరు కూడా కొద్దిగా దానికి సహకరించాలని కోరుతూ, ఈ యొక్క సినిమాలో పనిచేసినటువంటి హీరోయిన్ గారు కానీ, సాంకేతిక బృందం, రైటరు, మ్యూజిక్స్, ఇంకా మిగతా అందరికీ సాంకేతిక బృందానికి, ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన పత్రికా విలేకరులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు కల్పలత గారిని ఒక 2 మాటలు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. స్టేజీని అలంకరించిన పెద్దవాళ్ళందరికీ నమస్కారాలండి. అట్లాగే మీడియా మిత్రులకు కూడా నమస్కారాలు. ఈ కానిస్టేబుల్ మూవీలోని ఒక చిన్న క్యారెక్టర్ చేశానండి. నేను ఎప్పుడు కూడా మదర్ క్యారెక్టర్లో చేస్తాను, బట్ దీంట్లో నా బ్రదర్ వరుణ్కి అక్కగా చేశాను. చాలా మంచి రోలు. నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చిన జగదీష్ సార్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఆర్యన్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి. తప్పకుండా ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ మాట్లాడదాము సక్సెస్ మీట్లో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు మా కెప్టెన్ ఆఫ్ ద షిప్ ఆర్యన్ సుభాన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మా డైరెక్టర్. అందరికీ నమస్కారం అండి. గొంతు పోయింది. కాదు, ముందుగా పెద్దలందరికీ నా నమస్కారం. రాజేంద్ర ప్రసాద్ గారికి ముఖ్యంగా పాదాభివందనం, ఇక్కడికి విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించినందుకు. తర్వాత ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ముందుగా నేను ఇక్కడ మైక్ పట్టుకొని ఇలా మాట్లాడుతున్నానంటే మొదటి కారణం మా జగదీష్ గారు, ప్రొడ్యూసర్ సార్. ఈయన మా ప్రొడ్యూసర్ కాదండి, బేసిక్ చెప్పాలంటే మా ఫ్యామిలీ మెంబరు, అంతకంటే ఎక్కువ. నాకు సినిమా ద్వారానే కాకుండా పర్సనల్ లైఫ్లో కూడా చాలా హెల్ప్ చేశారండి. ఈ కృతజ్ఞత నేను ఎప్పటికీ మర్చిపోను సార్, నా జీవితాంతం గుర్తుంటుంది. ముందు ఫస్ట్ అవకాశం మీరు ఇచ్చారు. ఈ సినిమా తర్వాత ఒక 2 సినిమాలు కూడా రిలీజ్ చేశాను. ఎన్నైనా సరే నా మొదటి ప్రొడ్యూసర్ మీరే. ఎన్ని సినిమాలు చేసినా నా మొదటి ప్రొడ్యూసర్ మీరే. ఎప్పటికీ మీ ఆశీస్సులు నాకు కావాలి, నా తోడుగా మీరు ఉండాలి సార్. తర్వాత నెక్స్ట్ నాకు ఈ అవకాశం ఇచ్చిన రెండో వ్యక్తి, నేను సార్ అని పిలుస్తాను, మా వరుణ్ సార్. నాకు అన్న లాంటి వాళ్ళే, అసలు అన్నకంటే ఎక్కువే. ఎంత సపోర్ట్ చేశారంటే షూటింగ్ టైంలో కానీ, పోస్ట్ ప్రొడక్షన్లో కానీ ప్రతిదీ నన్ను అడుగుతుండేవాళ్ళు. ఆర్యన్ ఇది ఓకేనా, ఇంకోటి చేద్దామా, ఇంకో షాట్కి వెళ్దామా, చేద్దాం పర్లేదు సార్, టైం అవుతుంది పర్లేదు చేద్దాం, ఇంకోటి చేద్దాం అని చెప్పి. చాలామంది ఏంటంటే టైం అవుతుంది వెళ్ళిపోతాను అంటారు. టైం అయినా పర్లేదు చేద్దాం, సీన్ బాగా వచ్చే వరకు చేద్దాం, షాట్ బాగా వచ్చే వరకు చేద్దామని నన్ను చాలా ఎంకరేజ్ చేశారు సార్. చాలా థ్యాంక్ యూ సార్. నాకు ఈ అవకాశం, నా మొదటి హీరో మీరే సార్ నాకు. థ్యాంక్ యూ. అలాగే బేసిక్గా నేను ఒక కథ అనుకున్న తర్వాత ఆ కథకి ఒక మంచి కెమెరామ్యాన్ కావాలండి. ఆ కెమెరామ్యాన్ ఉంటేనే నేను అనుకున్న కథ స్క్రీన్ మీద చూపించగలను. అలాగా ప్రొడ్యూసర్ గారు ఒక మంచి కెమెరామ్యాన్ గారిని పరిచయం చేశారు నాకు. ఫస్ట్ ప్రొడ్యూసర్ గారు కథ చెప్పిన తర్వాత ఎవరికి చెప్పాలంటే కెమెరామ్యాన్ వలి గారు ఉన్నారు, ఆయనకి వెళ్ళి చెప్పంటే నేను మధురానగర్లో కలిసి కథ చెప్పానండి. కథ చెప్పి ట్విస్ట్ ఇదే కదా అన్నారు. ఇది కాదన్నా ఇంకా ఉందన్న. తర్వాత ఇంకొంచెం తెలియదు, ఇదే కదా ఇతనే కదా విలన్ అన్నాడు. కాదన్నా ఇంకా ఉందన్నా అన్న. తర్వాత ఇతనే కదా విలన్ అంటే ఇది ఏంటంటే సస్పెన్స్ థ్రిల్లర్ కదా, కొంచెం ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కాబట్టి ఈడే విలన్ అని చెప్పి అలా వెళ్తూ ఉంటుంది అనమాట.
అలా వెళ్ళి లాస్ట్కి వచ్చేసరికి ఈయనే అన్న ఈ విలను అని చెప్పా. అసలు ఊహించలేదు ఆర్యన్, చాలా బాగుంది. నేను అంతా చెప్పేస్తాను, డబ్బులు వచ్చేస్తాయి అన్నకి కాన్ఫిడెన్స్గా చెప్తున్నానని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చాలా సపోర్ట్ చేశారు. అన్న చాలా థ్యాంక్ యూ, నీలాంటి కెమెరామ్యాన్ దొరకడం నాకు నిజంగా చాలా అద్భుతంగా చేసావు. నేను ఎలా అయితే ఊహించుకున్నానో అంతకంటే ఒక 10% ఎక్కువే ఇచ్చావన్న. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. డిఏ కూడా అద్భుతంగా చేసి సినిమాని అంత కలర్ఫుల్గా వచ్చిందంటే అంత కారణం నువ్వే. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ట్రైలర్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చకపోతే కూడా చెప్పండి, పర్లేదు, నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే మీడియా మిత్రులకి, అన్న మీరు లేకపోతే మా సినిమాలు లేవన్నా, మా చిన్న సినిమాలు మీరే ముందుండి నడిపించాలి. చిన్న సినిమాలు బతకాలన్నా, చిన్న సినిమాలు ఇంకా రావాలన్నా, చిన్న ప్రొడ్యూసర్స్ రావాలన్నా మీరు జనాల్లోకి తీసుకెళ్తేనే మా సినిమా జనాల్లోకి వెళ్తుంది. ప్లీజ్ మీరు సపోర్ట్ చేసి ముందుకు నడిపించండి అన్న. మీ మీద హోప్స్తోనే మేము ఏది చేయాలన్నా మీ మీద హోప్స్తోనే చేస్తున్నా అన్న. ఒక చిన్న డైరెక్టర్గా ఒక ఫస్ట్ సినిమా రాసుకుంది కదా, మీరు ముందుకు తీసుకెళ్తారు, జనాల్లోకి వెళ్తుంది, నా సినిమా జనాలు చూస్తుంది అన్న కాన్ఫిడెన్స్ మీ ద్వారానే వచ్చింది. మీడియా వాళ్ళు లేకపోతే మా సినిమా ఎక్కడికి వెళ్ళదన్న. మేము ఎక్కడ అనుకున్నాం అక్కడే ఉండిపోద్ది. మీరు అనుకొని ముందుకు తోయాలి. పెద్ద సినిమాలకి ఆ సపోర్ట్ ఉన్నా లేకపోయినా కానీ చిన్న సినిమాలకు మీరు సపోర్ట్ ఇస్తేనే మేము ముందుకు వెళ్ళగలం అన్న. ఇంకో 4 సినిమాలు చేయగలం, 4 నిర్మాతలను తెచ్చుకోగలం. మీరు నాకు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. చాలా థ్యాంక్స్ అన్న. మీడియా మిత్రులు ఇక్కడికి వచ్చి ఇంత సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. అలాగే కొంచెం మాట్లాడొచ్చు కదండి, మాట్లాడండి, పర్లేదు. 1 o'clock వరకు మాట్లాడండి. అదే టైం అయిపోతుందని మీరు కంగారు పడుతుంటే. అలాగే మన హీరోయిన్ మధులిక గారు చాలా బాగా యాక్ట్ చేశారండి కానిస్టేబుల్గా. నేను ప్రొడ్యూసర్ గారు హీరోయిన్ గారిని ఆర్యన్ ఈమె హీరోయిన్ అన్నారు. సార్ కానిస్టేబుల్ పాత్ర కదా, ఒకసారి ఆలోచించాలి సార్ అంటే, ఆలోచించేదేనా ఈమె హీరోయిన్ అన్నారు. ఓకే సార్ అని చెప్పి డ్రెస్ వేసి చూపించారండి. నిజంగా నేను అనుకున్న దానికంటే ఒక 100% ఎక్కువగా కనిపించింది ఆ అమ్మాయి కానిస్టేబుల్గా. చాలా బాగా చేసావు మేడం. ఒక ఫస్ట్ సినిమా అయినా సరే చాలా మెచ్యూర్ ఆర్టిస్ట్గా, అసలు ఎన్నో సినిమాలు చేసిన ఆర్టిస్ట్గా అనిపించింది నాకు స్క్రీన్ మీద. ఒక్క నిమిషం మేడం, ముందుకు రావాలంట, మీడియా వాళ్ళు పిలుస్తున్నారు ప్లీజ్. ఎవరండి? వరుణ్ సార్ అంట. సార్ తర్వాత సినిమాలో వీళ్ళిద్దరు జోడి చాలా మంచిగా అనిపించింది. వరుణ్ సారు మధులిక వీళ్ళిద్దరు కానిస్టేబుల్సే అండి. సినిమా మొత్తం కానిస్టేబుల్స్ మీదే ఉంటుంది. అన్న కానిస్టేబుల్స్ అన్న మీ మీద నేను సినిమా తీస్తున్నా, మీ ఫ్యామిలీలు మా సినిమా చూసినా చాలన్నా మా డబ్బులు మాకు వస్తాయి. ప్లీజ్ అన్న మీరు చూడండి అన్న, మీ ఫ్యామిలీ వచ్చి టికెట్ కొన్నా మా డబ్బులు మాకు వస్తాయన్న, మా ప్రొడ్యూసర్లు బతుకుతారన్న. ప్లీజ్ దయచేసి ఇది ఒక్క సహాయం చేయండి. ప్రతి ఒక్కరూ టికెట్ కొని మా చిన్న సినిమాలను ఎంకరేజ్ చేస్తే ఇంకా ప్రొడ్యూసర్స్ ఉన్నారు, సార్ పరిచయం చేశారు, ఇంకా మంచి మంచి ప్రొడ్యూసర్స్ని మంచి సినిమాలతో మీ ముందుకు వస్తా. ఈ సినిమాకి మాత్రం కొంచెం సపోర్ట్ చేయండి అన్న. కానిస్టేబుల్స్ ఫ్యామిలీస్ అలాగే ప్రేక్షక దేవుళ్ళు మీరు అందరూ సపోర్ట్ చేస్తున్నారని కోరుకుంటున్నాను. అలాగే ఈ టెక్నీషియన్స్ అందరూ, నిత్య అమ్మాయి చాలా బాగా పర్ఫామ్ చేసింది. తర్వాత తేజు, భవ్య ఒక మెయిన్ లీడ్ చేసింది దీంట్లో. ఒకసారి రామ్మ, మీరు సినిమా చూసిన తర్వాత ఈ అమ్మాయి గుర్తుండిపోద్దండి మీకు. ఒక మంచి లీడ్ చేసింది, చాలా మంచి క్యారెక్టర్. అలాగే తేజు, నిత్య కూడా ఒక మంచి క్యారెక్టర్, హీరో గారికి మేనకోడలు క్యారెక్టర్ చేసింది. చాలా మంచి క్యారెక్టర్ అండి. ఆ అమ్మాయి నుంచే స్టార్ట్ అవుతుంది కదా. ఇలాగా మంచి టీం ఉంది, సూర్య, ఇలాగ చాలామంది ఉన్నారు. చాలా థ్యాంక్స్ అండి. అలాగే నేను ఇంకో విషయం చెప్పాలి. ముందుగా ఒక డైరెక్షన్ చేయాలంటే సపోర్ట్గా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉండాలండి. నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ చాలా సపోర్ట్ చేశారు. అలాగే నా రైటర్స్ శ్రీనివాస్ తేజ గారు స్టార్టింగ్ నుంచి అండి, శ్రీనివాస్ తేజ గారు స్టార్టింగ్ నుంచి చాలామంది ఈ సినిమా ఆగిపోద్ది, ఇంకోటి అవుద్ది అని అనేవాళ్ళు. ఏదైనా సరే మనం సినిమా చేస్తున్నామని నాకు ముందు నడిపించారు. ఈయన మా ప్రొడ్యూసర్లు ఇద్దరే, ఏదైనా సరే మనం సినిమా చేస్తున్నాం, ముందుకు వెళ్తుంది, హిట్ కొడుతున్నాం అని వీళ్ళిద్దరు నాకు ఎంకరేజ్ చేశారు. సూర్య నువ్వు కూడా ఒక మంచి క్యారెక్టర్ చేసావు, థ్యాంక్ యూ. అలాగే మా ఆర్ట్ డైరెక్టర్ కూడా చాలా మంచిగా సెట్లు వేయలేదు కానీ ఆ సెట్లోనే బాగా మేనేజ్ చేశాడు. మేనేజ్ చేయడంలో దిట్టేనా. అలాగే ప్రతి ఒక్కరు మేకప్ కానీ, తర్వాత ఆఫీస్ బాయ్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్ గారు కానీ, మా సుభాష్ ఆనంద్ గారు అండి 4 సాంగ్స్ ఇచ్చారు. ఎక్సలెంట్ సాంగ్స్ అసలు. థ్యాంక్ యూ సార్, చాలా బాగున్నాయి సాంగ్స్కి. కానిస్టేబుల్ అన్న సాంగ్కి ఎక్కడికి వెళ్ళింది సార్ మా సినిమా. థ్యాంక్ యూ సో మచ్. ఇంకో 2 పాటలు ఉన్నాయండి, చాలా బాగుంటాయి. అవి 2 పాటలు కూడా, అవి కూడా త్వరలో రిలీజ్ చేస్తాము. ఇంకా
బ్యాక్గ్రౌండ్ స్కోరు గ్యానీ చాలా అద్భుతంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ విన్నారు మీరు ట్రైలర్లో, చాలా సూపర్గా ఉంటుందండి. మీ సినిమా మొత్తం ఒక రేంజ్ లేసిందంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ వల్లే. చాలా బాగా చేశారు బ్రో. డార్లింగ్ నువ్వు వచ్చావో లేదో తెలీదు, చాలా థ్యాంక్ యూ. నేను ఎన్ని చేంజెస్ చెప్పినా నువ్వు ఓపికతో చేసేవాడివి, చాలా థ్యాంక్ యూ. అలాగే సుభాష్ చంద్ర గారు కూడా నేను ఈ పాట కాదండి ఇంకో వర్షన్కి వెళ్దామంటే కూడా నాకు ముందుండి పర్లేదండి చేద్దామని చెప్పి ఎన్ని వర్షన్స్ కావాలన్నా చేసేవాళ్ళు, చాలా థ్యాంక్స్ అండి. ఇంకా మా ఎడిటర్ వరప్రసాద్ చాలా బాగా ఎడిట్ చేసావు డార్లింగ్. నువ్వు కూడా ఇక్కడ ఉంటే బాగున్నావు, నువ్వు ఏదో పని మీద ఉండి వెళ్ళిపోయినట్టున్నావు. తర్వాత అందరు ఆర్టిస్టులకి చాలా థ్యాంక్స్ అండి. అలాగే శివారెడ్డి సార్ చాలా థ్యాంక్ యూ సార్. మిమ్మల్ని రెంట్ సినిమాలో కలిసాను సార్, మిమ్మల్ని గుర్తులేనేమో మీకు. రెంట్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ అంతా మేము దగ్గర నుంచి చేయించుకున్నాం, థ్యాంక్ యూ సార్. అలాగే ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ థ్యాంక్ యూ. ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. దువాసి మోహన్ సార్ థ్యాంక్ యూ, ఒక మంచి క్యారెక్టర్ చేశారు మా దాంట్లో, మమ్మల్ని ఆశీర్వదిస్తారు. డే వన్నే చెప్పాడండి, కథ విన్న తర్వాత సినిమా హిట్ అని ఫస్ట్ చెప్పింది ఆయనే, దువాసి మోహన్ గారే చెప్పారు. ఫస్ట్ నాకు చెప్పింది కథ విన్న తర్వాత, ఆర్యన్ నువ్వు ఎలా చెప్పావో కథ అలా తీస్తే సినిమా హిట్ అని చెప్పారు. అలాగే తీసానని అనుకుంటున్నాను సార్. ఒక్క మాట మాట్లాడండి సార్ మీరు, ఒక్క మాట ప్లీజ్. వచ్చిన అతిథులందరికీ, పెద్దలకి, మిత్రులకి, వాస్తుగా నిల్చున్నా పర్లేదు ఇప్పుడు. హలో మైక్ దగ్గర 1 2 3. ఓకే. వచ్చిన అతిథులందరికీ, మిత్రులకి, నా తోటి ఆర్టిస్టులకి నమస్కారం. ఈ పిల్లోడు వచ్చి కథ చెప్పిండు నా ఇంట్లో, ఒకటే చెప్పింది చెప్పినట్టు తీయగలిగితే సినిమా డెఫినెట్గా సక్సెస్ అవుద్ది. పెద్ద చిన్న తేడా ఏం లేదు, అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు కానీ. పెద్ద సినిమా చిన్న సినిమా అనే తేడా లేదు. కథ బాగుంటే సినిమా హిట్, తీయగలిగితే ఇంకా పెద్ద హిట్. సినిమా చెప్పగలుగుతారు, చాలామంది తీయలేరు. చెప్పింది చెప్పినట్టు తీశాడు ఈ అబ్బాయి. ఆల్ ద బెస్ట్. ముఖ్యంగా హీరో గారు కానిస్టేబుల్ అనే క్యారెక్టర్కు ఒదిగిపోయాడు. అందరూ చెప్పారు, ఇప్పుడు నేను కూడా చెప్తున్నా, పక్కనే నేను నటించిన కాబట్టి ఆయన పక్కనే ఉంటా కాబట్టి చక్కగా చాలాసార్లు క్యారెక్టర్కి దూకుండేవాడు, చూస్తుండేవాడు, చదువుకుండేవాడు, టైం తీసుకుంటాం. ఏంట్రా బాబు ఇంత చేస్తాం అనుకున్నా, కానీ స్క్రీన్ మీద చూస్తే ఎంత చక్కగా ఒదిగిపోయాడు. థ్యాంక్ యూ నాన్న. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. తర్వాత ఇక్కడికి విచ్చేసిన డార్లింగ్ జగదీష్ గారు, పుష్ప, కేశవ పిలవగానే వచ్చావు డార్లింగ్, చాలా థ్యాంక్స్, చాలా థ్యాంక్ యూ సో మచ్. ప్రొడ్యూసర్ గారు పిలవగానే వచ్చావు, చాలా థ్యాంక్ యూ సో మచ్. అలాగే కల్పలత మేడం చాలా థ్యాంక్ యూ అండి వచ్చినందుకు. అలాగే ఎవరన్నా మర్చిపోయి ఉంటే క్షమించండి. నన్ను మర్చిపోయారు. సారీ. రాగానే కానిస్టేబుల్ డ్రెస్ వేసుకుంటూ వస్తే ఏందండి కానిస్టేబుల్ వచ్చారు ఏంటి, ఏమన్నా హడావిడి ఉందా, ఆ పర్మిషన్ ఏమన్నా తీసుకోలేదేమో చూడండి. వితిక గారు అడగమంటున్నారు నన్ను ఎందుకు కాస్ట్ చేయలేదని చెప్పి. కానిస్టేబుల్లా మేడం? చెప్పారు కదా, మిస్ అయ్యాను మేడం నేను. అది మిస్. ఇప్పుడు పార్ట్ 2లో కంపల్సరీ మీరు ఉంటారు మేడం కానిస్టేబుల్గా. రాగానే అనుకున్నా ఎవరి కొత్త హీరోయిన్ అనుకొని. చాలా థ్యాంక్స్ అండి. ఆర్ట్ డైరెక్ట్. ఇప్పుడు ఈ స్టేజీ ఇంత గ్రాండ్గా చేసి ఇదంతా చేసినందుకు హర్ష గారు ఒక్కసారి రా డార్లింగ్, నువ్వు ఒక్కసారి రా ప్లీజ్ రా. డైస్ ఆర్ట్స్ అధినేత హర్ష ఒకసారి రా. మానశ్వి గారు ఒకసారి కమాన్. హర్ష అండ్ మనస్వి గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. రాజేష్ కన్నా ఫిలిమ్స్ నుంచి ఇవాళ ఈ ఈవెంట్ ని ఇంత చాలా అద్భుతంగా థ్యాంక్స్ అండి. ఆర్గనైజ్ చేశారు. ఈ ఈవెంట్ని ఇంత గ్రాండ్గా జరిగిందంటే హర్ష, నేను హర్ష దగ్గరికి వెళ్ళి ఏం డార్లింగ్ ఎలా చేస్తున్నావు ఏంటి అంటే, సినిమా మీద ప్యాషన్ అన్న, నాకు ఆ ప్యాషన్తో ఏదైనా చేస్తాను, నేను ఎంత దూరం అయినా వెళ్తా అన్న, సినిమా అంటే అంత ప్యాషన్ నాకు, నా రూపాయి పోయినా పర్లేదు కానీ నేను సినిమా కోసం ఏదైనా చేస్తాను. నాది డైస్ ఆర్ట్స్ ఫిలిమ్స్ అంటే నాకు స్టార్టింగ్లో ఆ డైస్ అనేది పలకపోయేది కాదు. అన్న డైస్ అన్న అని చెప్పేవాడు. అలాగా డైస్ ఆర్ట్స్ ఫిలిమ్స్ అక్కడ స్టార్టింగ్ నుంచి ఇప్పటికి నోటికి కూడా వచ్చేసింది డైస్ ఆర్ట్స్. నైట్కు కల్లో కూడా డైస్ ఆర్ట్స్ చెప్పాలి అన్నట్టు అయిపోయింది. తర్వాత సిద్ధురెడ్డి గారు, ఆయన కూడా చాలా థ్యాంక్ యూ చెప్పండి. ఆయన రాలేదు ఇక్కడికి. ఇంకా మనకు ఇంకా చాలామంది స్పాన్సర్ చేశారు, వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ముందుగా అయితే చాలా థ్యాంక్స్ హర్ష, డైస్ ఆర్ట్స్ ఫిలిమ్స్, చాలా థ్యాంక్ యూ సో మచ్. ఎవరన్నా మర్చిపోయి ఉంటే
సారీ అండి, వదిలిపెట్టేస్తా సార్. ప్రొడ్యూసర్ గారు ఇంకొకసారి లాస్ట్గా థ్యాంక్ యూ సార్. హీరో గారు చాలా థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ, క్షమించండి లేట్ అయ్యేది ఉంటే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ అండ్ ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన హీరో గారికి ఇచ్చేద్దాం. హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం, ఎన్నో అద్భుతమైన సినిమాలతో మనల్ని అలరించారు. హాయ్, అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన ప్రెస్ మీడియా వాళ్ళకి అండ్ అలాగే స్టేజ్ మీద ఉన్న పెద్ద వాళ్ళకి చిన్న వాళ్ళకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఇక్కడికి అండ్ మా టీమ్కి సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ మీ అందరికీ. అండ్ ఐ హోప్ మీకు అందరికీ ట్రైలర్ నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఐ హోప్ యూ గైస్ లైక్ దట్. అండ్ ఆర్యన్, ఇక్కడ ఇందాక నువ్వు అన్నావు కదా చిన్న సినిమా పెద్ద సినిమా అవి జస్ట్ బడ్జెట్ వరకే, బట్ సినిమా బాగుంటే తప్పకుండా మన తెలుగు ప్రేక్షకులు ఒక మంచి సినిమాని ఆదరించడంలో నంబర్ 1 ఉంటారు ఎప్పుడు. అండ్ ఐమ్ హోపింగ్ ఈ సినిమా, నేను ఇంత మునుపు కూడా ఈ లాస్ట్ కొన్ని సినిమాలు కూడా చేశాను, ఐ థింక్ ఒక మంచి సినిమా వస్తే తప్పకుండా ఆదరిస్తారు. సో లెట్స్ హోప్ దట్ ఈ సినిమా మీకు నచ్చుతుందని మేము అనుకుంటున్నాము. ఐ హోప్ యూ గైస్ లైక్ ఇట్. అండ్ సో ఈ సినిమా ఆర్యన్ నాకు ఫస్ట్ వచ్చి స్టోరీ చెప్పంగానే నాకు స్టోరీ చాలా బాగా నచ్చింది. అంటే ఒక కానిస్టేబుల్గా నేను తన స్టోరీ చెప్తున్నప్పుడు విజువలైజ్ చేసుకున్నా. ఐ థాట్ ఇప్పుడు నాకు ఇప్పుడు నేను ఏంటంటే ఒక సినిమాలో నేను నటించగలను. దట్ ఈస్ వాట్ ఐఎమ్ డూయింగ్, దట్ ఈస్ వాట్ ఐవ్ బిన్ డూయింగ్ సిన్స్ 2007. 18 ఏళ్ళు అయింది హ్యాపీ డేస్ నుంచి. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఐఎమ్ అన్ యాక్టర్. సో దట్ ఈస్ వాట్ ఐ కెన్ కంట్రోల్ అండ్ ఐ ట్రై టు గివ్ మై బెస్ట్. నేను నా బెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తా. అండ్ బట్ ఈ సినిమాలో ఐఎమ్ షూర్ ఆర్యన్ కూడా సినిమా నాకు ఏదైతే స్టోరీ చెప్పారో దువాసి గారు అన్నట్టు ఆ స్టోరీని తను స్క్రీన్ మీద ప్రజెంట్ చేశాడు. సో ఐఎమ్ హోపింగ్ దట్ దిస్ ఫిల్మ్ విల్ బి మంచి సక్సెస్ అవుతుందని నేను కోరుకుంటున్నాను. అండ్ జగదీష్ గారు ఇలాంటి ఒక సబ్జెక్ట్ మీద మీరు నమ్మి ఇలాంటి ఒక సబ్జెక్ట్ మీద మీరు ఇన్వెస్ట్ చేసి ఒక మంచి సినిమా తీశారు. ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా, సొసైటీకి ఒక మంచి మెసేజ్ ఇచ్చేటువంటి సినిమాని మీరు నిర్మించారు. సో మీ ఫస్ట్ ప్రొడక్షన్ ఇది డెఫినెట్గా ఒక మంచి ప్రొడక్షన్తో మీరు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చారు. సో ఐ హోప్ దట్ మీ ఇద్దరికీ ఈ సినిమా అద్భుతమైన సక్సెస్ అందాలని నేను కోరుకుంటున్నాను. ఫస్ట్ అందరికన్నా ఎక్కువ మీ ఇద్దరికీ ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం ఈరోజు టైం తీసుకుని ఆయన బిజీ స్కెడ్యూల్లో రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఇక్కడికి వచ్చినందుకు ఆయనకి కూడా చాలా చాలా థ్యాంక్స్. నాకు రాజేంద్ర ప్రసాద్ గారితో ఇందాక మేము మాట్లాడుతుంటే ఒక చిన్న ఆయనతో ఒక ఇన్సిడెంట్ ఒకటి ఆయనతో షేర్ చేశాను. సో నేను మిస్టర్ పెళ్ళం అనే సినిమా రాజేంద్ర ప్రసాద్ గారు చేసినప్పుడు అప్పుడు నాకు 3.5 4 years అనుకుంటా. సో అక్కడ అందులో ఒక చిన్న పిల్లోడు ఉంటాడు. సో ఆ క్యారెక్టర్ కోసం మా బాబాయ్ వీళ్ళు అక్కడ నన్ను తీసుకెళ్తేనే నేను అక్కడ ఆ క్యారెక్టర్ కోసం వెళ్ళాను. బట్ ఆ టైంలో మా ఫాదర్కి యూఎస్లో జాబ్ రావడం వల్ల మళ్ళీ మా ఫ్యామిలీ మొత్తం అక్కడ షిఫ్ట్ అవ్వడం వల్ల ఇట్ వాజంట్ అ పాసిబిలిటీ. ఒక చిన్న ఫోటో దిగేసి ఆయనతో వెళ్ళిపోయాను. బట్ మళ్ళీ ఈరోజు ఆయన నా సినిమాకి ఒక గెస్ట్గా వచ్చి మా ట్రైలర్ లాంచ్ చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, లవ్ యూ. మీ టైం తీసుకుని మీ బిజీ స్కెడ్యూల్లో వచ్చి మా ట్రైలర్ లాంచ్ చేశారు. అండ్ అలాగే మై బిగ్గెస్ట్ సపోర్ట్ ఇన్ మై హోల్ లైఫ్. నిజంగా లేకపోతే నేను ఇప్పుడు అసలు ఏమైపోయాడో నాకు కూడా తెలియదు నిజంగా. అంటే నాకు ఒక 2000 ఎప్పుడు మన 13లో పరిచయం అయ్యావు కదా, అంతేనా? చాలా గొడవలు అయిపోతాయి ఇప్పుడు ఇంటికి వెళ్ళాక. 14 13లో పరిచయం అయ్యావు, 14లో గిఫ్ట్ ఇచ్చావు ఐఫోన్, గుర్తుంది. సో నాకు లాస్ట్ ఒక 11 ఏళ్ళ నుంచి నా పక్కనే ఉంటూ నన్ను సపోర్ట్ చేస్తూ నన్ను ముందుకి తోస్తూ ముందుకి నెట్టుకొస్తున్న మా వైఫ్కి నిజంగా ఐఎమ్ సో థ్యాంక్ఫుల్, సో గ్రేట్ఫుల్ అండ్ సో బ్లెస్డ్ టు హ్యావ్ యూ ఇన్ మై లైఫ్. థ్యాంక్ యూ, లవ్ యూ. అండ్ సో మిగతా ఇంకా మా సినిమాలో దువాసి గారు నేను ఫస్ట్ టైం అనుకుంటా సార్ మీతో యాక్ట్ చేయడం. నేను ఇన్ని ఇయర్స్లో నేను ఫస్ట్ టైం దువాసి గారితో సినిమా చేశా. అసలు ఆయన సెట్లో ఉంటే నవ్వులు అసలు మామూలు కాదు. స్టేజ్ మీద కూడా ఇప్పుడు ఇందాక అంటా ఉన్నాడు ముందు అమ్మా ఈయన కూడా మళ్ళీ అంటే స్టేజ్ ముందు వచ్చాయి. తర్వాత ఈ సినిమా గురించి ప్రతి ఒక్కళ్ళు మెసేజ్ అని అంటా ఉన్నారు. ఇది మెసేజ్ కాదు, పక్కా కమర్షియల్ సినిమా. పక్కా మీరు ఎప్పుడో మలయాళం సినిమాలు చూస్తుంటారు పెట్టుకొని, ఇప్పుడు అంతా ప్రతి ఇంట్లో అది ఫ్యాషన్ అయిపోయింది. అట్లాంటి సినిమా, ఆ సినిమాకి ఏ విధంగా తీసిపోయినటువంటి సినిమా ఇది. పక్కా కమర్షియల్ మూవీ.
సో సార్ చెప్పినట్టు డెఫినెట్గా చాలా కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి ఈ సినిమాలో, అండ్ మీరందరూ ఈ సినిమాని చూసి మమ్మల్ని బ్లెస్ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇంకా చాలా మాట్లాడుకుందాం. ఇంకా రిలీజ్ డేట్ కూడా ఇంకా కొన్ని రోజుల్లో మనకి అనౌన్స్ చేస్తాము, కొన్ని రోజుల్లో తెలుస్తుంది. అండ్ వన్స్ అగైన్ మీ అందరికీ చాలా థ్యాంక్స్ ఇక్కడికి వచ్చినందుకు. ఇప్పటికే చాలా టైం అయింది. సో సీ యూ ఆల్ అట్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్. అండ్ మీకు గనక ట్రైలర్ నచ్చితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీస్కి అందరికీ షేర్ చేయండి. మీరే ప్రమోట్ చేయాలి. ఇంకా దానంత ప్రమోషన్ ఇంకా ప్రపంచంలో ఏది ఉండదు. సో ఐ హోప్ దట్ యు గైస్ మీకు నచ్చింది అంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ అలాగే ఈ మనకు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మీ సపోర్ట్ మాకు 100% ఈ సినిమాకి కావాలి. అండ్ ఇందాక ఆర్యన్ ఇంకా జగదీష్ గారు చెప్పినట్టు మన కానిస్టేబుల్స్ ఈ సినిమా చూస్తే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిపోతుంది కానిస్టేబుల్స్ వాళ్ళ ఫ్యామిలీస్కి వెళ్ళి చూస్తే. సో ఈ సినిమా దిస్ అ ఫిల్మ్ డెడికేటెడ్ టు యూ గైస్ అండ్ ఐ హోప్ దట్ యూ గైస్ విల్ లవ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. Thank you, Varun Sandesh garu. Thank you so much. We wish all the very best. Thank you to the whole team of Constable. So soon theaters lo malli kalusukundam. Thank you so much. Yeah, మాట్లాడండి. ఒక్క నిమిషం అండి. ఇక్కడ విచ్చేసిన అందరికీ, స్టేజ్ పై ఉన్న పెద్దలకు, ఇక్కడ కూర్చున్న నా మిత్రులు, ఇంకా మీడియా మిత్రులు, ఇంకా చాలామంది నా ఆప్తులు అందరికీ ధన్యవాదాలు. ఈ ఈవెంట్ ఇంత మంచి గ్రాండ్గా జరగడానికి. మళ్ళీ అలాగే మా పిఆర్ఓ గారు వినాయకరావు గారు ఎక్కడున్నారండి? వినాయకరావు గారు, సతీష్ గారు రండి. మాకు వినాయకరావు గారిని పెట్టుకోవడానికి మాకు ఆయన ఒక సీనియర్ పిఆర్ఓ గారు, మాకు పెద్ద ఈ సినిమాకు ఒక పెద్ద దిక్కు. ఆయన సినిమాకు ఒక పెద్ద మనిషి లేక ఆయన ఉన్నాడు. అలాగే డిజిటల్ ప్రమోషన్కి మేము సతీష్ గారిని పెట్టుకోవడం జరిగింది. వినాయకరావు గారు మీరు మాకు అండగా నీడవండి, కాపాడుతున్నారు. చాలా ధన్యవాదం. భీష్ముడు లాంటి వాళ్ళు మీరు మా సినిమాని మీ సినిమా అనుకొని, మన సినిమా అనుకొని ప్రేక్షకులకు తీసుకుపోయి, నా మిత్రులు మీ అందరికీ మరోసారి పాదాభివందనం చేస్తున్నా. మన సినిమాని ఒక రేంజ్కి తీసుకుపోండి. నేను ఇంకా 10 మందికి ఉపాధి చూపెడతా. మంచి సినిమాలు తీసి ఈ సమాజానికి మంచి మెసేజ్ ఉన్న సినిమాలు తీసుకొచ్చి, కంటెంట్ ఉన్న సినిమాలు తీసుకొస్తాని మీ అందరి ముంగట నేను వాగ్దానం చేస్తున్నా. అలాగే కుడిపిదాస్ శ్రీనివాస్ గారు కూడా రియల్ ఎస్టేట్ మిత్రుడు, అతను కూడా ఇందులో ఒక పాత్ర చేసి బాగా చేశారండి. ఇంకోటి, నేను కానిస్టేబుల్ సోదరులకు అందరికీ నేను వాళ్ళకు కూడా ఇదే కోరుకుంటాను. వాళ్ళకు ఎండనక వాననక, వాళ్ళకు పండుగలనక పబ్బాలనక, పిల్లలు లేక అంటే ఇంట్లో వాళ్ళ భార్యలు కానీ తల్లిదండ్రులు అందరికీ దూరం ఉండి ఎప్పుడు అందుబాటులో మనకుండి ప్రతి క్షణం మనని కాపాడుతూ ఉంటారండి వాళ్ళు. ఎందుకంటే దేశాన్ని సరిహద్దుల సైనికులు కాపాడితే దేశం లోపల కాపాడేటోళ్ళు మన పోలీసులే అండి. వీళ్ళు కానిస్టేబుల్ లేకుంటే మన వ్యవస్థ చిన్న భిన్నం అయిపోతుందండి. నేను మరోసారి ఆ కానిస్టేబుల్ అన్నలకు, తమ్ముళ్ళకు, నా సోదరిమణులకు అందరికీ నేను ఈ స్టేజ్ సెల్యూట్ చేస్తున్నా అండి. మీరు నిజంగా గ్రేట్ అండి. మీకు పాదాలు మొక్కాలని నా కాయష్. నేను కానిస్టేబుల్ కావాలని కాలే, కానీ ఈ సినిమా ద్వారా కానిస్టేబుల్ టైటిల్ పెట్టుకొని నేను సంతృప్తి చెందుతున్నా. మీకు సెల్యూట్ అండి. మీరు ఎక్కడ చేసిన డ్యూటీలు మంచి చేయాలి. మా సినిమాని ఆదరించి మీ ఫ్యామిలీతో ఈ సినిమా చూసి మమ్మల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ అండి. హలో, అందరికీ నమస్కారం అండి. మన జాగృతి మూవీ మేకర్స్ టాప్ మోస్ట్ వెళ్తాడానికి ఈ కానిస్టేబుల్ మూవీ కారణం. నేను ఆర్యన్ సుభాన్ గారు చెప్పినప్పుడు ఈ సినిమా 100% హిట్ అవుద్ది, ఇది సస్పెన్స్ థ్రిల్లర్ కాదు కమర్షియల్ మూవీ అవుద్దని మొదటి రోజు కథ విన్న రోజునే చెప్పాను. అలాగే వరుణ్ సందేశ్ గారికి ఈ మూవీ మరో కలికితురాయిలాగా అవుద్దని సభాముఖంగా చెప్తున్నానండి. అలాగే జాగృతి మూవీ మేకర్స్ మళ్ళా జగదీష్ గారు, ఆర్యన్ సుభాన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ డైసాట్ నుంచి ప్లాన్స్ అందించవలసిందిగా టీంకి కోరుకుంటున్నామండి. వరుణ్ అండ్ ఆల్సో థ్యాంక్ యూ సో మచ్ డైసాట్, హర్ష అండ్ మీ టీం అందరికీ చాలా థ్యాంక్స్. ఈవెంట్ చాలా బాగా చేశారు, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సో థ్యాంక్ యూ. అండ్ ఆల్సో మా యాంకర్ శ్రవంతి గారికి కూడా చాలా థ్యాంక్స్. మీరు కానిస్టేబుల్ అవుట్ఫిట్లో వచ్చి ఈ ఈవెంట్ చేసినందుకు సీరియస్గా వీ ఫీల్ ఒక చిన్న మోటివేషన్ వచ్చింది మాకు. నెక్స్ట్ నేను కూడా రిలీజ్ ఈవెంట్ ఇలానే ప్లాన్ చేయాలి అవుట్ఫిట్లో అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రవంతి గారు. మా ఈవెంట్కి యాంకరింగ్ చేసిరు, పోలీస్ డ్రెస్లో కానిస్టేబుల్ డ్రెస్లో వచ్చారు. మీకు ఒక సెల్యూట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా వరుణ్ సందేశ్ గారికి ప్లాంట్ అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాం. డైసాట్ టీమ్ ప్లీజ్.
అండ్ వితిక గారికి కూడా, అండ్ అలానే డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, కల్పలత గారికి, అండ్ శివారెడ్డి గారు ఆల్సో. రండి. జగదీష్ గారిని కూడా, మా పుష్ప కేశవ గారిని కూడా ప్లాంట్ అందుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. అండ్ అలానే మ్యూజిక్ డైరెక్టర్ సుభాష్ ఆనంద్ గారిని కూడా ప్లాంట్ అందుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ మా ప్రొడ్యూసర్ బలగం జగదీష్ గారికి కూడా ప్లాంట్ అందజేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే ప్రసాద్ గారికి కూడా. అండ్ డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి కూడా ప్లాంట్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Yes, that's a Constable trailer launch event. Associate sponsor Orion Cave, Dharma Studios, Hashfluence and Maisani, Panchayati, and our instant reel partner Anspot Music and Divo Music, and our PROs are Vinayak Rao Garu and event by Dice Art Films. Thank you so much to all the media. So soon Mali theaters lo kalusukundam. Thank you so much.